ఇంకా సకాయ్ అనే డిసైపుల్ మాటాహాచి దగ్గరికి వచ్చి మీరు ఆ ఫైట్ అయిపోయేదాకా మాత్రమే ఉంటారు అన్నట్లుగా అనేసరికి మాటాహాచి అయితే ఇంతకు ముందు ఉవ్వేడ కొజిరోతో 2 రోజుల తర్వాత ఫైట్ చేసుకుందామని చెప్పిండే మాటని అండ్ ఇప్పుడు తను చెప్పిండే మాటని గుర్తు తెచ్చుకుంటూ అయినా ఇప్పుడు ఇక్కడికి ఎందుకు తీసుకుని వచ్చారో అని అడిగేసరికి సకాయ్ అయితే ఆ కొజిరో వెళ్లి డెన్సిచిరోకి బదులుగా ముసాషితో ఫైట్ చేస్తాడు అన్నట్లుగా చెప్పేసరికి మాటాహాచి ఫుల్ షాక్ అయిపోతాడు. ఇంకా వైపు కొవెట్సో రిసార్ట్ లో ముసాషి అయితే మీరు ఇంత తొందరగా ఎందుకు రిటైర్ అయిపోతున్నారు అనేది నాకు అర్థం కాలని అంటాడు. దానికి కొయిట్సో అయితే ఆయన మా ఫ్యామిలీ జనరేషన్స్ పాటు బ్లేడ్స్ ని షార్పన్ చేస్తూ వస్తుంది, అందువల్లే మాకు రకరకాల స్వార్డ్స్ గురించి తెలుసు, ఎన్నో వేల బ్లేడ్స్ ని షార్ప్ చేసాము అండ్ అలానే షార్ప్ చేసేందుకు కొత్త కొత్త టెక్నిక్స్ ని కూడా నేర్చుకున్నాము. అలా 10, 20, 30, 50 ఏళ్ళ బ్లేడ్స్ ని షార్ప్ చేస్తూ వచ్చాను అండ్ ఈ బ్లేడ్ లో పడుకొని ఉండే షార్ప్నెస్ ని అండ్ వైట్నెస్ ని బయటికి తీస్తున్నాను. అంటే చాలా మంది కటానానే వాళ్ళ ప్రపంచంగా భావిస్తారు అండ్ అది చెడ్డ విషయం ఏం కాదు, ఎందుకంటే చివరికి అది కటానానే దాన్ని చంపేందుకు జస్ట్ ఒక టూల్ మాత్రమే అండ్ అలా కటానాకి కూడా ఒక లైఫ్ ఇస్తారు. అందుకని కటానాని బ్యూటిఫుల్ గా తీర్చిదిద్దాల్సి వస్తుంది. అండ్ నేను ఎన్నో బ్లేడ్స్ ని షార్ప్ చేసే గానీ సంతృప్తి కాలేదు. అది వినడానికి కొంచెం విచిత్రంగా ఉన్నా గానీ నాకు అలానే అనిపించింది. అండ్ కటానాని బ్యూటిఫుల్ గా తీర్చిదిద్దాలంటే అది కటానా లాగా అస్సలు ఫీల్ కానివ్వకూడదు అని అనేసరికి ముసాషి అయితే యాగ్యూతో ఫైట్ చేయడానికి చూసినప్పుడు యాగ్యూ ఫోర్క్ యూజ్ చేశాడు కదా, సో అదే గుర్తొస్తుంది. అండ్ ఈవెన్ తను మిగతా వాళ్ళకంటే ఇంకా పై స్థాయికి చేరుకోవాలని చాలా ఇంపేషెంట్ గా ఉండేవాడు అండ్ ఇంపేషెన్సే ఒక ప్రిజన్ లాగా అండ్ అందువల్ల అతను యాగ్యో దగ్గరికి వెళ్ళాడు. కానీ నిజానికి యాగ్యో దాని గురించి సింపుల్ గానే ఎక్స్ప్లెయిన్ చేశాడు, కానీ ముసాషికి అప్పుడు ఫ్లాష్ కాలేదు. ఇప్పుడు అర్థమవుతుంది. సో ఓకే, ఇప్పుడు మీకు ఒకటి అనిపించు, అరే ముసాషి ఏంట్రా ఇంతలా ఆలోచిస్తున్నాడని. అండ్ దాని గురించి మీకు ముసాషి లైఫ్ ఫాలో అవుతే క్లారిటీగా తెలుస్తుంది. సో ఓకే, ఎనీవేస్ ఇంకా ముసాషి తర్వాత ఇప్పుడు మీ దగ్గర ఏమైనా కనీసం వుడ్ తో తయారు చేసిండే స్వాడ్ ఏమైనా ఉందా అని అడిగేసరికి కొవెట్సో అయితే ఉంది అని చెప్తాడు. ఇంకోవైపు మాటాహాచి అయితే ఫుల్ తాగి పడిపోయి ఉంటాడు. ఇంకా కొజిరో అయితే అంత తాగున్నా గానీ ఒక స్వాడ్ ని తీసుకుంటాడు. ఇంకా కొవెట్సో అయితే ముసాషితో ఇలా అంటాడు, నువ్వు స్వాడ్ ని జీవితం మధ్యలో పెట్టొచ్చు అంటే ప్రతి ఒక్కళ్ళు నా స్వాడ్ ప్రపంచం అనేలాగా అంటుంటారు, కానీ జస్ట్ కొందరు మాత్రమే దాన్ని ఫాలో అవుతుంటారు అండ్ వాళ్ళ జీవితంలో దాన్ని తప్ప మిగతా దేని గురించి పట్టించుకోరు, జస్ట్ వాళ్ళ స్కిల్స్ ని మెరుగుపరుచుకుందామని అనుకుంటారు అండ్ అలా చేయడమే వాళ్ళకి సంతోషం ఇస్తుంది, అదే వాళ్ళ స్వర్గం లాగా అనిపిస్తుంటుంది. అండ్ నేను నా రిటైర్మెంట్ లో షార్పన్ చేసిన సెకండ్ స్వాడ్ ని ఇప్పుడు నేను నీకు ఇస్తున్నా అని చెప్పి ముసాషికి ఇచ్చేసరికి ముసాషి ట్రైనింగ్ తీసుకోవడానికి వెళ్తాడు. ఇంకోవైపు కొజిరో కూడా సేమ్ అలానే ట్రైనింగ్ తీసుకుంటుంటాడు. ఆ తర్వాత ముసాషి అయితే ఒక స్నో మ్యాన్ ని తయారు చేస్తాడు అండ్ అక్కడే ఉండే వ్యక్తి అయితే అయినా ఇలాంటోడు డెన్సిచిరోతో ఫైట్ చేసేది నిజంగానే నువ్వు ఫైట్ కి రెడీయా ముసాషి అని అడుగుతాడు. కానీ ముసాషి అయితే అని చెప్పి కొయిట్సో వాళ్ళ వైఫ్ దగ్గరలో కూర్చొని ఇలా కదా నేను ఉండాలని మీరు కోరుకుంది అని అంటాడు. ఇంకోవైపు యోషోకోలో మాటాహాచి అయితే వేడాని అండ్ మిగతా డిసైపుల్స్ వాళ్ళని మోసం చేసినందుకు తిట్టుకుంటుంటాడు అండ్ నిజంగా ముసాషికి అండ్ కొజిరోకి ఫైట్ జరిగేలాగా చేస్తున్నారు కాబట్టి వాళ్ళిద్దరిలో ఎవరు బతికిపోయినా గానీ ఈ యోషోక స్కూల్ వాళ్ళైతే బతుకుండే వాళ్ళని వదిలిపెట్టరు అండ్ ఇన్ఫాక్ట్ డెన్సిచిరోనే వాళ్ళని ఓడించారన్నట్లుగా రూమర్స్ కూడా స్ప్రెడ్ చేస్తారు. సో నేను ఎలాగైనా దీన్ని ఆపాలి అని అనుకుంటాడు. అప్పుడే ఒక డిసైపుల్ అక్కడికి వచ్చి డిన్నర్ కంటే ముందు కొన్ని ప్రిపరేషన్స్ చేయాలి అని చెప్పి పిలుచుకొని పోతుండగా మాటాహాచి అయితే ఎలాగైనా ఇక్కడి నుంచి తప్పించుకోవాలి అని అనుకుని ఆ పని అయిపోయాక కొజిరోని వెతుకుతాడు, కానీ కొజిరో అయితే అక్కడ ఉండడు. ఆ కొయిట్సో వాళ్ళ వైఫ్ చేసే ఫుడ్ ని తలుచుకుంటూ అక్కడికి వెళ్తుంటాడు. ఇంకా డెన్సిచిరో అయితే ఫీవర్ తగ్గిపోయేసరికి ఎనర్జెటిక్ గా ఉండేసరికి ఊవేడా అయితే ఆయన మీరేం చేయాల్సిన అవసరం లేదు, ఆ మియామోటో ముసాషి రేపటికల్లా ఉండడులేండి అని అంటాడు. ఇంకా దీన్నంతా ఒక పిల్ల బయట ఉండి వింటుందన్నమాట. సో తర్వాత వాళ్ళ అమ్మ వచ్చి తనని పిలుచుకోబోతుందండి. కానీ డెన్సిచిరోకి మాత్రం ఆ ఐడియా అస్సలు నచ్చదు. ఇన్నేళ్ళగా తనతో పాటు ఉన్నా గానీ తనని అర్థం చేసుకోలేదని బాధపడతాడు అండ్ దీనివల్ల వాళ్ళ ఫ్యామిలీ రెప్యుటేషన్ కూడా పాడైపోయే ఛాన్స్ ఉందని అంటాడు. దానికి ఊవేడా అయితే అయినా మీ నాన్న మిమ్మల్ని కాకోకుండా సైజిరోని ఎందుకు చూస్ చేసుకున్నాడంటే మీరు కూడా తనలాగే ఉన్నారండి. ఇప్పుడు మీరు ఏదైతే కాపాడాలనుకుంటున్నారో అదే మీ వీక్నెస్ అని ఈవెన్ మీ ఫాదర్ కూడా మీలో గమనించారు. అంటే ఇంకా మొత్తం అయిపోయాక మీరు హెడ్ ఆఫ్ ద స్కూల్ అయితే మీరు అన్ని విషయాలకి నిజం చెప్పాల్సిన అవసరం లేదు అని అనేసరికి డెన్సిచిరో అయితే అయినా నా ట్రైనింగ్ కోసం అని ఒకడైతే చైనే సాక్రిఫైస్ చేశాడు కదా, మరి దాని గురించి ఏంటి అని అడిగేసరికి ఉవేడా అయితే అతనితో పాటు ఇంకో 9 స్పోర్ట్స్మెన్ కూడా ఒప్పుకున్నారు అని అనేసరికి డెన్సిచిరో అయితే షాక్ అయిపోయి అయినా ఓ 4 ఏళ్ల క్రితం ఆ బీచ్ దగ్గర ఇటోసై అండ్ కొజిరో నాకు చాలా నేర్పించారు, ఆ ఫైట్ వల్లే నాలో ధైర్యం క్రూవెల్టీ రిజాల్వ్ అంతా పెరిగింది. సో నేను గానీ ఇప్పుడు నువ్వు చెప్పిండేదానికి ఒప్పుకుంటే ఇంతకు ముందు ఎలా ఉండేవాడినో అలాగే అవ్వాల్సి వస్తుంది అండ్ అదే కాకుండా మా బ్రదర్ సైజిరోని చంపిండేవాడిని నేను ఎలా వదిలిపెట్టినా అని అంటాడు. దానికి ఇవ్వడైతే అయినా మీ నాన్న సైజిరోకి అండ్ ఆ తర్వాత వచ్చే హెడ్ ఆఫ్ ద స్కూల్ కి తన విల్లులో ఒక మాట రాశారు, అదేంటంటే మీరు ఫైట్ చేసేటప్పుడు ఎవరి డిఫీట్ అయితే కన్ఫర్మ్ గా తెలుస్తుందో వాళ్ళతో ఫైట్ చేయమని చెప్పాడు అని అనేసరికి డెన్సిచిరో అయితే బాధపడుతూ ఉవేడా నువ్వు ఇంకా దీన్ని వదిలిపెట్టవు అనుకుంటా,
సో నాకు ఇప్పుడు వేరే చాయిస్ లేదు. నేను నిన్ను బహిష్కరిస్తున్నా. యాజ్ అ హెడ్ ఆఫ్ ద స్కూల్ గా ఇది నా డెసిషన్. నేను నిన్ను ఒక అన్నయ్యలాగా భావించాను, కానీ ఇప్పుడు ఇలా చేయక తప్పదు అని అనేసరికి ఉవేడా షాక్ అయిపోతాడు. ఇంకోవైపు కొజురో అయితే ముసాషి క్రియేట్ చేస్తుండే స్నోమెన్ కట్లతో చేతుల్ని కళ్ళని అతికిస్తాడు. ఇంకా రాత్రి ముసాషి కూడా పడుకొని ఉన్నప్పుడు తనకు ఒక కల వస్తుంది. యాక్చువల్లీ అది ఒక మెమరీ. సో ముసాషి చిన్నప్పుడు ఒక ఫెస్టివల్ రోజు అందరూ ఎక్సైటెడ్ గా ఉంటారు, కానీ ముసాషి అయితే ఏమాత్రం పట్టించుకోకుండా అడవి లోపలికి వెళ్ళి తిరుగుతుండగా తనకి ఒక సామురై డెడ్ బాడీ కనిపిస్తుంది. అండ్ తన దగ్గర ఉండే స్వాడ్ ని తీసుకుని అక్కడి నుంచి దూరం మళ్ళీ ఆ స్వాడ్ ని అటు ఇటు స్వింగ్ చేస్తాడు. అండ్ తన చేతులు అయితే విపరీతంగా నొప్పి వచ్చేస్తాయి. సో ఒకసారి ఈ స్వాడ్ ని టెస్ట్ చేద్దామని అనుకుని ఆ స్వాడ్ తో తన చేతి మీద లైట్ గా కట్ చేసుకుంటాడు. అండ్ ఆ రక్తాన్ని కూడా నాకేసి, అయినా ఆ అడవిలో నువ్వెందుకు చనిపోయావో నాకు తెలుసులే సామురై, నాకు ఒక టీచర్ అక్కర్లేదు, నేను ప్రతిదీ ఈ అడవిలోనే నేర్చుకుంటా, ప్రతిదీ కళ్ళారా చూస్తా, వింటా, తింటా, ఫీల్ అవుతా, ఇలా ప్రతిదీ ఇక్కడే. సో ఈ కొండలో నేను కూడా ఒక భాగం అయిపోతా అని అనుకుని ఆ స్వాడ్ తోనే ప్రతి రోజు ప్రాక్టీస్ చేస్తుంటాడు. అండ్ తనకి ఇలా చేయాలి, అలా చేయాలి, ఇలా అటాక్ చేసినప్పుడు ఇలా ఎస్కేప్ అయిపోయి రిటర్న్ లో కౌంటర్ అటాక్ చెయ్యాలి అని మొత్తం ఆ స్వాడ్ ని పట్టుకొని తనంతటికి తానే నేర్చుకుంటాడు. అండ్ ఆ స్వాడ్ అండ్ ఆ కొండలే తనని ఇంప్రూవ్ అయ్యేలాగా చేసాయి. సో ఇంకలా ప్రతిదీ ఫీల్ అవ్వగలుగుతాడు. లైక్ నీళ్ళని, చెట్లని, గాలిని, ఇలా ప్రతి దాన్ని. అండ్ అలా అడవిలో తను కూడా ఒక భాగమే అనుకుంటాడు. సో ఈవెన్ స్నానం చేసేది కూడా అక్కడే, స్విమ్మింగ్ కూడా బాగా నేర్చుకుంటాడు. ఆ చీకట్లో తనకి వెలుగు కనిపిస్తుంటుంది. అండ్ కొద్ది రోజుల తర్వాత అదే సామురై దగ్గరికి ముసాషి వెళ్ళి, నా టైం వచ్చినప్పుడు నేను కూడా నీలాగే చేస్తానేమో, సర్లే నేను మళ్ళీ తిరిగి వస్తా, అప్పటిదాకా నిన్నెవరు కనిపెట్టుకోకుండా చూసుకొని ఆ స్వాడ్ ని అక్కడే పెట్టేసి వెళ్ళిపోతాడు. అండ్ ఆ మెమరీనే ప్రెసెంట్ టైం ముసాషి తలుచుకుంటూ డెన్సిచిరోతో ఫైట్ చేయడానికి సిద్ధమవుతుంటాడు. అండ్ కోవిడ్స్ వల్ల తన ఇంజురీస్ కూడా హీల్ అయ్యాయి కాబట్టి బ్యాండేజెస్ ని ఇప్పేస్తాడు. బయట ఏవో సౌండ్స్ వస్తుండేసరికి వెళ్లి చూస్తే అక్కడ కొజిరో స్నోమ్యాన్ తో ఆడుకుంటుంటాడు. ఇంతకీ నా స్నోమ్యాన్ తో ఏం చేస్తున్నారా అని అడుగుతాడు, కానీ కొజిరో అయితే అసలు రెస్పాండ్ కాడు. ఇంతకు ముందు నిన్ను చూసినట్లుందే అని ఇద్దరు అనుకుంటారు. ఇంకా కొజిరో మాత్రం ఒక చిన్న కర్రని పట్టుకుని ఆ స్నోమ్యాన్ తో ఆడుకుంటుంటాడు, కానీ ముసాషికి ఏదో పెద్ద స్వాడ్ పట్టుకున్నట్లుగా కనిపిస్తుంటుంది. అండ్ కొజిరో అయితే ఆ చిన్న కర్రతో స్నోమ్యాన్ తలపైన మార్కేస్తాడు. అండ్ అలానే ఇంతకు ముందు మనం చూస్తుంటే ముసాషి డ్రీమ్ లో తనలాగా స్వాడ్ ని పట్టుకుని అటు ఇటు తిరిగాడు. తిను కూడా అలానే నేను అలా చేయాలి, ఇలా చేయాలి, ఇటు మూవ్ కావాలి, అటు మూవ్ కావాలి అని చేస్తుండేది చూసి ముసాషి షాక్ అవుతాడు. అండ్ కొజిరో మళ్ళీ ఆ స్నోమ్యాన్ దగ్గరికి వెళ్ళి సగానికి కట్ చేయబోతుండగా ముసాషి కోపంగా వెళ్లి ఆ కర్రని పట్టుకుని విరిచేస్తాడు. అండ్ తర్వాత కొజిరో వైపుగా చూస్తూ ఇతను టాలెంటెడ్ అనుకుంటాడు. అండ్ ఇంతకు ముందు కేవ్ దగ్గర ఉండే వ్యక్తి దగ్గరికి చేరుకోవడానికి ముసాషి లాంగ్ రోడ్ తీసుకుంటాడు అనమాట. సో దాని గురించి ముసాషి ఇప్పుడు ఆలోచిస్తూ అక్కడి నుంచి పోతుంటాడు, కానీ కొజిరో మాత్రం అతని పైన కర్ర విసిరి ఒక చిన్న పిల్లోడ్ లాగా ఆడుకుంటాడు. అంటూ ముసాషి ఏమో ఇంతకు ముందు ఎలాగో కేవ్ లో ఉండే వ్యక్తిని కలిసాను, ఇప్పుడు కూడా ఇతన్ని చూస్తుంటే నాకు ఒక విషయం అర్థమవుతుంది అని అనుకుంటుండగా కొజిరో అలానే డాన్స్ చేస్తూ పక్కనే ఉండే పాండ్ రాళ్ల పైన కూడా మూవ్ అవుతాడు అనమాట. సో మళ్ళీ ముసాషి పై ఆ కర్రతో అటాక్ చేయడానికి వస్తాడు. అప్పుడు ముసాషికి అర్థమయ్యే విషయం ఏంటంటే తిను నేచర్ తో కలిసిపోయాడని. అంటే ఈసారి ముసాషి ఎస్కేప్ అవుతాడు. అండ్ ఇంతకు ముందు తను ఎలాగైతే చెట్లతో, గాలిలో, నీళ్ళలో కలిసిపోయేవాడో ఇప్పుడు కొజిరో అలా చేస్తున్నాడు. అంటే ముసాషి దాన్ని తిరిగి పొందాలని అనుకుని తను కూడా ఒక కర్రని పట్టుకుని, ఈ స్టిక్ కూడా నాకు నేర్పించగలదు, జస్ట్ నేను జాగ్రత్తగా వినాలంతే, సో నేను నా బాడీని రిలాక్స్ చేసుకోవాలని అనుకుంటున్నా. కానీ ఇంకోసారి కొజిరో వచ్చి ఆ కర్రతో కొడతాడు. తర్వాత ముసాషి కొజిరోని చూస్తూ నేను ఎలాగైనా ఇంతకు ముందులాగా అవ్వాలని అనుకుని తన బాడీ వెయిట్ ని షిఫ్ట్ చేస్తాడు. అప్పుడే తన ఫింగర్ టిప్స్ ని ఆ స్టిక్ పుల్ చేస్తున్నట్లుగా అనిపించి నవ్వుతూ ఆ స్టిక్ తోనే స్నోమ్యాన్ పైన అటాక్ చేస్తాడు. అండ్ ఆ స్నోమ్యాన్ తల పైన కరెక్ట్ గా మార్క్ పడిపోతుంది. అండ్ ముసాషి అప్పుడే తను ఇంతకు ముందు చేసిండే ఫైట్స్ ని గుర్తు తెచ్చుకుంటాడు. అండ్ తన బాడీ ఇప్పుడు స్నో తోనే కవర్ అవుతున్నట్లుగా తనకు అనిపిస్తుంది. అంటే నేను అంత మందితో ఫైట్ చేసినా గానీ అదే విధంగా ఎందుకు కంటిన్యూ చేయలేకపోయాను, ఎవరు నన్ను దూరం చేశారు, మా నాన్న కాదు, ఆ ముసలావిడ అస్సలు కాదు, జనాల అస్సలు కాదు, మరెవరు నేనేనా అని అనుకుంటుండగా కొజిరో వచ్చి ముసాషి కర్రపై కొట్టేసరికి అది కింద పడిపోతుంది. అండ్ మళ్ళీ కొజిరో ఆ కర్రని ముసాషికి ఇవ్వబోతాడు. సో తనని చూస్తే ముసాషికి తను చిన్నప్పుడు నేచర్ లో గడిపిండే విషయాలు గుర్తొస్తుంటాయి. తర్వాత కొజిరో ఆ ముసాషిని కాసేపు ఆట పట్టించి ఆ స్టిక్ ని ముసాషికి ఇచ్చేసి మళ్ళీ అటు ఇటు డాన్సులు చేస్తూ వెనకాల నుంచి ముసాషి పై అటాక్ చేయడానికి వచ్చినప్పుడు ముసాషి కిందికి వంగిపోయి వెంటనే కౌంటర్ అటాక్ చేయబోతాడు. కానీ కొజిరో దాని నుంచి కూడా ఎస్కేప్ అవుతాడు. ఇంకా కోవిడ్స్ అయితే ఆ రూమ్ బయట విపరీతంగా చలేస్తుండడంతో అటు ఇటు తిరుగుతుంది. అండ్ ఇంకో వైపు ఏమో ఫస్ట్ కొజిరో అటాక్ చేసింటే దెబ్బకి ముసాషికి విపరీతంగా బ్లడ్ కారుతుంది. అండ్ వెంటనే ముసాషి అయితే కొజిరోని నరికేస్తాడు. అంటే ఇది జస్ట్ ఇమాజినేషన్ లేండి. సో ఇంకా కొజిరో అయితే తన రియల్ స్వాడ్ ని బయటికి దిగిపోతాడు. అండ్ అప్పుడే గాలి కూడా విపరీతంగా వేస్తుంది. అండ్ ముసాషి ఏం చేయబోతాడా అని కళ్ళ పగించుకుని చూస్తుంటాడు. ఇంకప్పుడే కొజిరో కూడా తన స్వాడ్ ని లోపల పెట్టుకుంటేస్తాడు. అండ్ చుట్టూ చూస్తేనేమో ఫుల్ చీకటిగా ఉంటుంది. ఇంకా అప్పుడే కోవిడ్స్ వాళ్ళ వైఫ్ వచ్చేసరికి కొజిరో ఆవిడని పైకి ఎత్తుకొని తీసుకొని వెళ్ళిపోతాడు. ఇంకా ముసాషికి అయితే అసలు ఏం చేస్తున్నాడు రైడ్ అనుకుంటాడు. తర్వాత ఆ ముసలావిడ అయితే ఫుడ్ ప్రిపేర్ అయింది, రా తిందు అని ముసాషిని పిలుస్తుంది. ఇంకా
కోవెట్స్ కూడా ముసాషి దగ్గరికి చేరుకుంటేస్తాడు. అప్పుడు ముసాషి అయితే ఇలానే మా ఇద్దరి మధ్య కంటిన్యూ అయ్యేట బాండు, అయినా ఇద్దరిలో ఎవరిని చంపేసిందో వాళ్ళు గెస్ట్ చేస్తుండొచ్చు అని అనుకుని ఫుడ్ తినడానికి వెళ్తాడు. అండ్ కొజిరో తింటున్నప్పుడు మాత్రం గట్టిగా సౌండ్ వస్తుంటుంది. అండ్ తర్వాత కోవెట్స్ అండ్ వాళ్ళ వైఫ్ ఇద్దరు ఒకరినొకరు ఇంట్రొడ్యూస్ చేసుకోమని చెప్తారు. కొజిరోకి ఎలాగో వినపడదు కాబట్టి రాసి చూపించమని చెప్తాడు. అండ్ కొజిరో అయితే గాండ్రియో అని రాస్తుంటాడు, అంటే లైక్ తన ఒక నిక్ నేమ్ అనుకోండి. అలా ఇంట్రొడక్షన్ అయిపోయిన తర్వాత కొజిరో పడుకుండిపోతాడు. ఇంకా ముసాషి అయితే వాళ్ళిద్దరూ ఇన్ కేస్ ఒకరితో ఒకరు సీరియస్ గా ఫైట్ చేసుకునే సిచ్యువేషన్ ఇస్తే ఎలా ఉంటుంది అని అంటాడు. దానికి కోవెట్స్ అయితే అవును, మీరిద్దరు ఆల్మోస్ట్ ఒకే ఇద్దరు ఒంటరి ప్రయాణమే చేస్తున్నారు, మిగతా వాళ్ళకి దాని గురించి అస్సలు తెలియకపోవచ్చులే కానీ మీకు తెలుసు అండ్ నువ్వు ఒంటరిగా ఫీల్ కావట్లేదు కదా అని అంటాడు. ఇంకా కొజిరో అయితే అలానే గురకలు పెట్టుకుంటూ పడుకుంటాడు. తర్వాత ముసాషి అయితే ఆయన ఇప్పటిదాకా నిన్న కటానా పైన ఫోకస్ చేయలేదు, కానీ ఇప్పటిదాకా మెజారిటీ ఫైట్ లో గెలుస్తూ వచ్చాను. అండ్ నేను యూజ్ చేసింది బ్లేడ్స్ లో కూడా పెద్దగా తేడా లేదులే కానీ ఇప్పుడు యూజ్ చేసిందే కటానా మాత్రం భలే ఉంది, కానీ మీరు నా కటానాని మాత్రం రేపటి ఫైట్ లో ఫినిష్ చేసిస్తే బాగుంటుంది అని అంటాడు. దానికి కోవెట్స్ కూడా ఒప్పుకుంటాడు. ఇంకోవైపు డెన్సిచిరో వాళ్ళ కూతురు ఇంతకు ముందు డెన్సిచిరో అండ్ ఉవేడా మాట్లాడుకుంది వింది కదా, సో తినే అమ్మాయి అండ్ తన పేరు యాయి. సో డెన్సిచిరో వాళ్ళ వైఫ్ అండ్ వాళ్ళ కూతురు ముగ్గురు కలిసి ఒకే టేబుల్ మీద కూర్చొని తిందామని డిసైడ్ అవుతారు. ఇంకోవైపు మటహాచి దగ్గర ఫుల్ డబ్బులు ఖాళీ అయిపోయి ఉంటాయి అండ్ తనకి ఆకలేస్తుంది. ఏనా కొజిరో ఇంతకీ ఎక్కడికి వెళ్ళాడు, ఆ యోషోకో వాళ్ళకి తన పారిపోయాడని తెలిస్తే ఏమవుతుందో ఏంటి. అండ్ వాళ్ళిద్దరు గానీ ఫైట్ చేసుకుంటే టాకేజ్ చనిపోయే ఛాన్స్ ఉంది అని అనుకుంటుండగా యోషోకో స్కూల్ నుంచి ఇద్దరు అయితే అంతా అయిపోయింది కదా పద డోజోకి తిరిగి వెళ్దాము. అయినా కొజిరో ఎక్కడా అని అడిగేసరికి మటహాచి వాళ్ళని చూసి వెంటనే పారిపోవడానికి ట్రై చేస్తాడు, కానీ వాళ్ళు మటహాచిని పట్టుకుని చిత్త కొడుతూ ఇంతకీ తన ఎక్కడ, ఎన్నిసార్లు మా యోషోకో వాళ్ళని మోసం చేద్దామని చూస్తావు, ఈసారి వదిలిపెట్టే ప్రసక్తే లేదు అని మటహాచి చుట్టూను పట్టుకుని లాక్కొని వెళ్తుంటారు. ఇంకోవైపు డెన్సిచిరో ఒక బండరాయి దగ్గర ట్రైనింగ్ తీసుకుంటుండగా మిగతా డిసైపుల్స్ అంతా వచ్చి ఉవేడా కనపడట్లేదు అని అనేసరికి డెన్సిచిరో అయితే అతను రాడ్లేండి. అండ్ ఇంకో విషయం ఇదందరూ గుర్తుపెట్టుకోండి, నా ప్లేస్ ని వేరే ఎవ్వరూ తీసుకోలేరు అని అంటాడు. సో ఇంకా డెన్సిచిరో ఆ రాయి పైన తన స్వాడ్తో అలానే కొడుతూ ఈ రాయి కంటే బాగా యోషోకో వాళ్ళ గురించి వేరే ఎవరికి అంతగా తెలియదు, మా నాన్న అండ్ మా సైజిరో ఇక్కడే ప్రాక్టీస్ చేసేవాళ్ళు అండ్ దానివల్ల ఇది ఒక ప్రాపర్ షేప్ తీసుకుంది అండ్ నేను కూడా రోజు ఇక్కడికే వచ్చి ట్రైనింగ్ తీసుకుంటున్నా అండ్ రేపు ఏం జరుగుతుందో ఈ రాయికే తెలుస్తుంది అని మల్టిపుల్ టైమ్ స్ట్రైక్ చేసేసరికి ఆ రాయే క్రాక్స్ పడి విరిగిపోతుంది. సో దీన్ని చూసి అక్కడ ఉండే వాళ్ళంతా షాక్ అయిపోతారు. ఇంకా డెన్సిచిరో నేను గ్యారంటీగా విన్ అవుతాను అని అంటాడు అండ్ మిగతా వాళ్ళకి కూడా డెన్సిచిరో పైన నమ్మకం వస్తుంది. ఇంకా నెక్స్ట్ డే ముసాషి అంతా ఫుడ్ తినేసి భలే ఉంది అని కోవెట్స్ వాళ్ళని అప్రిషియేట్ చేస్తాడు. అండ్ కోవెట్స్ అయితే ముసాషి బ్లేడ్ ని షార్ప్ చేస్తుంటాడు కదా, సో ఆ బ్లేడ్ ని తనకి ఇచ్చేసి నువ్వు గెలవాలి అన్నట్లుగా అంటాడు. తర్వాత ముసాషి నేనేమైనా మీకు ఇబ్బంది పెట్టింటే సారీ అని చెప్పి కొజిరో కోసం చూస్తాడు, కానీ కొజిరో అయితే మోస్ట్లీ పడుకొని ఉన్నట్లున్నాడు అని కోవెట్స్ చెప్తాడు. ఇంకా వాళ్ళ వైఫ్ అయితే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అది కూడా బతుకుంటే ఇన్ కేస్ నీకు ఫైట్ చేయాలని లేకపోతే పారిపోవడం కూడా మంచి డిసిషనే అని చెప్పేసరికి ముసాషి బాయ్ చెప్పి వెళ్తుండగా కొజిరో ఆ స్నో మ్యాన్ తోనే ఆడుకోవడం చూసి అతని దగ్గరికి వెళ్ళబోతాడు. అప్పుడే కొజిరో ఆ స్నో మ్యాన్ తలని సగానికి నరికేస్తాడు. సో ఇద్దరు ఒకరినొకరు చూసుకొని నవ్వుకుంటారు. ఇంకా కొజిరో అయితే ముసాషి బుగ్గల్ని గిల్లి నవ్వుతాడు. ఇంకోవైపు జనాలంతా ఆ డివెల్ ని చూడడానికి రెడీ అయ్యి వెళ్తుండగా మటహాచి వాళ్ళ అమ్మ అయితే ముసాషి తల తెగిపడ్డం నా కల్లారా చూడాలి అని డెన్సిచిరోకి సపోర్ట్ చేసేందుకు ఒక మినీ ఫ్లాగ్ ని ఎత్తుకొని పోతుంది. ఆ తర్వాత ముసాషి అయితే దారిలో వెళ్తుండగా అతనికి ఉవేడా కనిపిస్తాడు. సో ఇద్దరు ఒకరిని ఒకరు చూసుకుంటారు అండ్ ముసాషి అయితే ఇతనెందుకు ఇక్కడికి వచ్చాడు అని షాక్ లో ఉంటాడు. అప్పుడే ఉవేడా అయితే గన్నుని బయటికి తీస్తాడు. ఇంకోవైపు రెనగన్ లో జనాలు అండ్ డెన్సిచిరో అంతా ముసాషి కోసమే చాలా సేపటి నుంచి ఎదురు చూస్తుంటారు, ఎస్పెషల్లీ మటహాచి వాళ్ళ అమ్మ. ఇంకదే చోటుకి ఈవెన్ జొటరో అండ్ ఓట్స్ ఉంటారు, కానీ వాళ్ళు కొంచెం దూరంగా ఉండేసరికి జొటరో అయితే ఆయన నేను ముసాషి స్టూడెంట్ కాబట్టి అక్కడికి వెళ్ళాలి అని అంటాడు. ఇంకా కొంతమంది దీన్ని విని ఆడు ముసాషి స్టూడెంట్ అని ఎక్కిరిచేసరికి జొటరోకి కోపం వచ్చి గొడవపడడానికి చూస్తాడు, కానీ ఓట్స్ అయితే తనని ఆపుతుంది. ఇంకా అదే చోటుకి ఈవెన్ టాకో అని కూడా వచ్చేసింటాడు. ఐ మీన్ లైక్ మనోడు మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్ కదా, అన్ని చోట్ల ఉంటాడు. ఇంకోవైపు ఉవేడా అయితే ముసాషిని బెదిరిస్తాడు, లైక్ నువ్వు ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళిపోతే నీకే బెటర్, మళ్ళీ కానీ మిగతా వాళ్ళు గానీ నీ వెంటబడము, సో వెళ్ళిపో అని అంటాడు. అండ్ వీళ్ళిద్దరిని దూరం నుంచి కొంతమంది జనాలు కూడా రికగ్నైజ్ చేస్తారు. అండ్ ఉవేడా ఇలా చేయడం చూసి యోషోకో వాళ్ళని తిట్టుకుంటారు కూడా. అండ్ ఉవేడా అయితే నువ్వు సైజిరోని చంపిండే విషయం ప్రపంచం మొత్తం తెలుసు అండ్ నువ్వు అనుకుంటే గోల్ గ్యారంటీగా రీచ్ అవుతావులే, కానీ ఒక్క అడుగు ముందుకిస్తున్నా గానీ ఇక్కడ చస్తావు అని చెప్పినా సరే ముసాషి అయితే అయినా ఉవేడా నువ్వు వాడిని తీసింటే కొంచెమన్నా భయపడిండే వాడినేమో అని చెప్పి పరిగెట్టుకుంటూ వెళ్ళి ఉవేడా గన్ని తన హార్ట్ దగ్గర పెట్టి అయినా నీకు గన్స్ సూట్ కావాలి అని చెప్పేసరికి ఉవేడా ఆ గన్ ని కింద పడేసి కరెక్ట్ గానే చెప్పావు, కనీసం నాకు ఫైర్ చేయడానికి కూడా రాదు, సర్లే అది వదిలిపెట్టేసి అయినా నువ్వు ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళిపోతానే బెటర్, ఎందుకంటే నువ్వు సైజిరోని చంపాక ఎవరు రియాక్ట్ కానట్లుగా ఇప్పుడు సిచ్యువేషన్స్ ఉండవు. ఇన్ కేస్ నువ్వు డెన్సిచిరోని చంపేస్తే యోషోకోలో ఉండే ప్రతి ఒక్కరు నీపై రివెంజ్ తీసుకోవడానికి వస్తారు అని చెప్తాడు, కానీ ముసాషి పట్టించుకోకుండా ఫైట్ చేయడానికి వెళ్తాడు. ఇంకోవైపు మటహాచి వాళ్ళ అమ్మాయి అతని తలని నరికేసేయండి డెన్సిచిరోని గట్టిగా అరుస్తుంటుంది. ఇంకా ఆ వాయిస్ విని తనెవరో గుర్తుపట్టి జోటరో అయితే మనం దాక్కుంటే బెటర్ ఏమో అని అంటాడు. ఇంకా టాకోవన్ అయితే అయినా ముసలావిడ మంచి ఎనర్జెటిక్ గా ఉంది. ఆ
తర్వాత తనకి ముసాషి గురించి నిజం చెప్పాలేమో అని అంటాడు. ఇంకా ముసాషి వాళ్ళు చెప్పిండే టైం పాస్ అయినా సరే తను రాకపోయేసరికి చిరాకు పడుతుంటారు. కానీ అదే టైంకి ముసాషి అక్కడికి వచ్చి జనాల్ని పక్కకి తప్పుకోమని అంటాడు. కానీ వాళ్ళైతే ముసాషిని రికగ్నైజ్ చేయకోకుండా నీకంటే ముందే వచ్చాం, నిన్నలా వదులుతాము అన్నట్లుగా అంటుంటారు. ఇంకా మోట్సో అయితే జొటరోని గట్టిగా పట్టుకుంటేసి ఫైనల్ టాకేజో వచ్చాడు అన్నట్లుగా అనుకుంటుంది. తర్వాత ముసాషి అయితే జనాలందరినీ తోసుకుంటూ ఎలాగోలాగా లోపలికి చేరుకుంటాడు. టాకోవాన్ అండ్ ముసలావిడ కూడా ఈ ఫైట్ కోసం ఎదురు చూస్తుంటారు. అండ్ ముసాషికి అయితే ఆయాసం వచ్చేసి ఉంటుంది. ఇంకా ముసాషి అయితే ఇక మొదలెడదాం అంటాడు. ఇంకోవైపు మాటాహాచిని అయితే బంధించేస్తుంటారు కదా. సో అతన్ని అయితే చిత్త కొట్టేసి ఇప్పుడు ససాకి కొజిరో మాకేం అక్కర్లేదు, నువ్వు కొజిరో ఒక్కరే అన్నట్లుగా అన్నావు కదా, ఇప్పుడేమైంది, కొజిరో నేను వదిలిపెట్టేసి పారిపోయాడు కదా, అయినా అతను వదిలిపెట్టి కూడా మంచి పని చేశాడులే అని అనేసరికి మాటాహాచి అయితే సీరియస్ గా వాళ్ళపై చూస్తూ, అయినా మీరు ఈ రోజు అక్కడ ఫైట్ జరుగుతున్నా సరే ఇక్కడ ఉన్నారంటే మీరు లోయెస్ట్ ర్యాంక్స్ కి చెందిన వాళ్ళు అనుకుంటా. మీకు నాకు డిఫరెన్స్ ఏంటంటే మీరు మీ గోల్స్ ని సాధించడానికి ఏమాత్రం కష్టపడరు అండ్ నాలాంటోడిని ఎంటర్టైన్మెంట్ కింద చూస్తున్నారు అంతే. మీలాగానే ఈ అశోకల్లో చాలా మంది ఉన్నారు అనుకుంటా, మీరంతా పనికిరానోళ్ళు అని చెప్పేసరికి వాళ్ళు మాటాచిని ఇంకోసారి కొడతారు. అప్పుడు మాటాచి, ఏంట్రా నవ్వుతున్నారా, మీరంతా చీడ పురుగులు, అయినా మీ జీవితంలో ఎవరినైనా చంపారా? నేను సెకిగా ఆహారం నుంచి పారిపోతున్నప్పుడు 7గురిని చంపాను, అది కూడా 17 ఏళ్ళ వయసు ఉన్నప్పుడు. అండ్ అలానే చూదమాడేటప్పుడు గొడవలు జరిగేసరికి చాలా మందిని చంపేశాను. అండ్ వాళ్ళంతా జస్ట్ నా స్వాడ్స్ తోనే మాట్లాడారు. ఇప్పుడు మీరు కూడా నాతో పాటు స్వాడ్ ఫైట్ లోకి దిగండి అని అడుగుతాడు. కానీ వాళ్ళైతే నువ్వంతా అబద్ధాలు చెప్తున్నావు, నీ కటానని మేము ఎప్పుడు లాక్కుండేసేమో, అయినా నువ్వు ఎవరినైనా చంపుంటే ఇలా ఉండేవాడివే కాదు. అక్కడ డోజోలో మమ్మల్ని ఇగ్నోర్ చేసేటప్పుడు వచ్చే కోపం అంతా నీ మీద తెచ్చుకుంటాము అని చెప్పి మాటాహాచిని చాలా దారుణంగా కొడుతుంటారు. ఇంకా మాటాహాచి అయితే నేను చస్తానే టాకేజు నువ్వే ఎలాగైనా అని అనుకుంటుంటాడు. ఇంకోవైపు ముసాషి అండ్ డెన్సిచిరో ఫైట్ చేసే ముందు స్నో స్టార్ట్ అవుతుంది. అండ్ యోషోక డిసైపుల్స్ కూడా నువ్వేనా ముసాషి, అయినా అలా పిక్చర్లా ఉన్నావేంటి, నేను చూస్తే నీలో ఫైటింగ్ స్పిరిట్ లేనట్లుంది, నువ్వు సైజిరోని చంపానన్న గర్వంతో ఉన్నట్లున్నావు, ఇప్పుడు దాన్ని అనకదొక్కుతాంలే, డెన్సిచిరో నువ్వు ఎలాగైనా గెలవాలి అని అంటుంటారు. కానీ డెన్సిచిరోకి మాత్రం ముసాషి చాలా రిలాక్స్డ్ గా ఉన్నట్లుంటాడు. కానీ అతను సీరియస్ గానే కనిపిస్తుంటాడు, సేమ్ లైక్ బ్రదర్. అండ్ ముసాషిని చూస్తుంటేనే అర్థం అయిపోతుందని తనే సైజిరోని చంపేశాడని అనుకొని తను కూడా స్వాడ్ ని బయటికి తీసి అటాక్ చేయడానికి సిద్ధమవుతాడు. అండ్ ముసాషికి అయితే తన నుంచి వచ్చే ఆరాజు షాక్ అయిపోతాడు. అండ్ వెంటనే ఎలా చంపదామా అని 2-3 ప్లాన్ చేసుకుంటాడు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ డెన్సిచిరో స్పీడ్ గా పరిగెట్టుకుంటూ వచ్చినప్పుడు తన చిన్న స్వాడ్ ని యూస్ చేసుకుని అటాక్ నుంచి ఎస్కేప్ అయిపోయి డెన్సిచిరో మెడని నరకాలని, లేదా పెద్ద స్వాడ్ ని యూస్ చేసుకుని నరుకుదామా అని అనుకుంటాడు. ఇంకా డెన్సిచిరో అయితే అయినా ముసాషి ఎందుకు స్వాడ్ తీయలేదు అని అనుకుంటుంటాడు. మిగతా డిసైపుల్స్ అయితే డెన్సిచిరో స్టాండ్స్ ని చూసి భయపడిపోయినట్లున్నాడు అని అనుకుంటారు. కానీ అప్పుడే డెన్సిచిరో తన స్టైల్ ని మార్చేస్తాడు. అయినా కానీ ముసాషి స్వాడ్ ని బయటికి తీయడు. అంటే తను ఇంకా ఎలా చంపాలి అనే దాంట్లో ప్లాన్ చేసుకుంటుంటాడు. ఇంకా జనాలకేమో ఫుల్ విరక్తి వచ్చేస్తుంటుంది. అండ్ డెన్సిచిరోమో ఇంకోసారి తన స్టాండ్స్ ని చేంజ్ చేస్తాడు. కానీ ముసాషి ఇంకా ప్లానింగ్ స్టేజ్ లోనే ఉన్నాడు. లైక్ వెనకాల నుంచి అటాక్ చేద్దామా, లేదా స్పీడ్ గా పరిగెట్టుకుంటూ వెళ్ళి అటాక్ చేద్దామా, ఆర్ తన మెడ దగ్గర నుంచి కాల్ దగ్గర దాకా ఫుల్ గా కట్ చేసేయాలి అని అనుకుంటుంటాడు. అండ్ ఇంతకు ముందు కొజిరో తనకి నేర్పించిండే విషయాల్ని కూడా గుర్తు తెచ్చుకుంటాడు. సో ఇంకా ముసాషి వెంటనే పరిగెట్టుకుంటూ వెళ్ళి చేతిపై అటాక్ చేస్తాడు. కానీ తన చేతులు యాక్చువల్లీ స్వాడ్ లేదన్న విషయం కొంచెం లేట్ గానే రియలైజ్ అవుతాడు. సో దీన్ని అడ్వాంటేజ్ గా యూస్ చేసుకుని డెన్సిచిరో మల్టిపల్ టైమ్స్ అటాక్ చేయడానికి చూస్తాడు. కానీ ముసాషి ఎస్కేప్ అవుతుంటాడు. జనాలంతా షాక్ లోనే ఉంటారు. యాక్చువల్లీ స్వాట్ లైట్ గా ఉంటుందని అనుకున్నాడు. అందువల్ల డెన్సిచిరోకి ఈవెన్ సారీ కూడా అడుగుతాడు. సో ఇంకా ఫైనల్ గా తనైతే స్వాడ్ ని బయటికి తీస్తాడు అనమాట. సో సంవత్సరం క్రితం డెన్సిచిరో అండ్ ముసాషి ఇద్దరు ఒక సంవత్సరం టైం తీసుకొని ఫైట్ చేద్దామని అనుకుంటారు కదా. సో ముసాషి ఇప్పుడు డెన్సిచిరోని చూస్తే ఏదో దూరం నుంచి చూస్తున్నట్లు అనిపిస్తుంది. తనని ఏమాత్రం అర్థం చేసుకోలేకపోతాడు. అండ్ సంవత్సరం క్రితం నేను ఒక పిక్చర్ లా ఉండేవాడినేమో అని అంటాడు. దానికి మాటాహాచి వాళ్ళ అమ్మ అయితే ఇప్పుడు కూడా అలానే ఉన్నామని గట్టిగా అరుస్తుంది. తర్వాత ముసాషి అయితే ఆ టైంలో నాకు ఫైటింగ్ స్పిరిట్ బానే ఉండేది, ఉడుకు రక్తం కదా, ఆ మాత్రం టెంపర్ ఉండాలి, అందువల్ల ఈవెన్ యోషోక వాళ్ళని కూడా ఛాలెంజ్ చేశాను. అండ్ దానివల్ల కొన్ని విషయాల్ని కూడా నేర్చుకున్నాను. అండ్ నువ్వు నా లైఫ్ లోకే ఎంటర్ అయ్యో డెన్సిచిరో, దాని రిజల్టే నా చెస్ట్ పైన ఉండే మార్క్. అండ్ ఆ తర్వాత కంటిన్యూస్ గా దాదాపు 3 రోజుల పాటు రెస్ట్ తీసుకున్నాను. సో ఇప్పుడు సంవత్సరం అయింది అండ్ నువ్వు కొంచెం ఇంప్రూవ్ అయ్యావు, కానీ నువ్వు ఎలాగో నన్ను చంపలేవు కాబట్టి ఈ ఫైట్ ని క్యాన్సిల్ చేసేద్దామా డెన్సిచిరో అని అడుగుతాడు. కానీ డెన్సిచిరో పట్టించుకోకుండా గట్టిగా అరుస్తూ ముసాషిపై రెక్లెస్ గా దాడి చేస్తాడు. కానీ ముసాషి ఒక్క ఇంచు కూడా కదలడు. అండ్ తనకి అటాక్ కూడా అస్సలు తగలదు. సో దీన్ని చూసి డెన్సిచిరో షాక్ అవుతాడు. అండ్ వాళ్ళ డిసైపుల్స్ అయితే అతను ముసాషిని భయపెడుతున్నాడు అన్నట్లుగా అనుకుంటారు. కానీ నెక్స్ట్ అటాక్ కూడా ఇలానే జరుగుతుంది. అండ్ స్నో కూడా విపరీతంగా పడుతుంటుంది. అండ్ డెన్సిచిరో అంత డిస్టెన్స్ ఎందుకు మెయింటైన్ చేస్తున్నాడంటే ముసాషి క్యాపబిలిటీ గురించి తనకు తెలుసు కాబట్టి. ఇంకా ముసాషి ప్రతి సంవత్సరం క్యాపిటల్ లో ఇలానే స్నో పడుతుందా అని అంటాడు. కానీ డెన్సిచిరో పట్టించుకోకుండా అలా అదే మెథడ్ లో అటాక్ చేస్తుంటాడు. ఇంకా తన స్వాడ్ ఏమో ఆగో ఆగో నన్ను సరిగ్గా యూజ్ చేయన్న
అన్నట్లుగా అంటుంటుంది. ఇంకా ముసాషి అయితే నన్ను క్షమించు అనుకొని తన స్వాడ్ ని అటాక్ చేయడానికి పైకెత్తేసరికి డెన్సిచిరో వెనక్కి వెళ్ళిపోతాడు. అండ్ షాక్ లోనే ఉండేసరికి వాళ్ళ డిసైపుల్స్ వచ్చి ఆగండి అని చెప్పి డెన్సిచిరో దగ్గరికి వెళ్ళి నువ్వు అతన్ని ప్రెషర్ చేస్తున్నావు, మీరు అతన్ని గ్యారంటీగా ఓడించగలరు అని ధైర్యం నింపుతారు. ఇంకా ముసాషి అయితే కొవెట్సు వాళ్ళ వైఫ్ చెప్పిండే మాటలనే గుర్తు తెచ్చుకుంటాడు. ఈవెన్ స్వాడ్ అనేది జస్ట్ చంపడానికి ఒక టూల్ మాత్రమే అండ్ అది వేరే స్వాడ్స్ ని ఆపలేదు అని కొవెట్సు చెప్పిండే మాటల్ని కూడా గుర్తు తెచ్చుకుంటాడు. ఇంకా డెన్సిచిరో ఏమో అలానే ఊపిరిని వదులుతుంటాడు అండ్ నేను బ్రతుకుంటే ఛాన్స్ ని కూడా వదులుకున్నానేమో అని అనుకుంటాడు. అండ్ వాళ్ళ ఫ్యామిలీ కూడా అక్కడికి రాలేదు. కానీ కొంతమంది డిసైపుల్స్ కి ఇంకా డెన్సిచిరో పైన నమ్మకం ఉంటుంది, ఇంకొంతమంది అయితే హోప్స్ ని వదులుకుంటేసి ఉంటారు. అయినా డెన్సిచిరో పైన ఎక్కడో కొంచెం నమ్మకం ఉంటుంది. ఇంకా డెన్సిచిరో అయితే ముందుకెళ్ళాలి, అయినా నేను ఇక్కడికి విన్ అవ్వడానికి వచ్చాను కానీ అది సరిపోదనుకుంటా అండ్ నువ్వు చాలా దూరం వెళ్ళిపోయావు ముసాషి, మన ఇద్దరికి మధ్య తేడా చాలా ఉంది, కానీ ఇప్పుడు చేసేదేమీ లేదు, నేను నిజానికి ఇక్కడికి విన్ అవుదామని రాలేదు, నిన్ను చంపదామనే వచ్చాను అండ్ దానికోసమని చాలా కష్టపడ్డాను, కానీ ఇప్పుడు ఆ థాట్ గురించి ఆలోచిస్తూనే సిల్లిగా అనిపిస్తుంది అని అనుకుంటాడు. అప్పుడే కెంపో అతని విషయంలోకి వచ్చి నువ్వు అలాంటోడు అయినా నిన్నెప్పుడు నేను గమనిస్తూనే ఉంటా డెన్సిచిరో అని చెప్పింది తలుచుకొని బాధపడుతూ అలానే కొంచెం అతని రేంజ్ లోకి వెళ్ళిపోతాడు. అండ్ అక్కడికి వెళ్ళాక కూడా నేను కెంపో కొడుకుని అని చెప్తాడు. అండ్ ఈసారి వాళ్ళ నాన్న పరువు ప్రతిష్టల్ని కాపాడడానికి అలా చెప్పాడు. సో ఇంకా పరిగెట్టుకుంటూ వెళ్తూ వాళ్ళ ఫ్యామిలీని తలుచుకుంటూ అటాక్ చేయడానికి వెళ్తాడు. కానీ ముసాషి ఇమీడియట్ గా దాన్ని డార్జ్ చేసి తన చేతిని నరికేస్తాడు. అయినా కానీ డెన్సిచిరో ముసాషి ని పట్టుకుంటేస్తాడు. అండ్ ఈ ఫైట్ ని ఓట్సు ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా అస్సలు గమనించదు. అండ్ ముసాషిని పట్టుకున్న డెన్సిచిరో అయితే నేను నిన్ను పట్టుకుండేశాను అని చెప్పి తన స్వాడ్ ని పైకెత్తుతాడు. అండ్ అక్కడ ఉండే వాళ్ళంతా దీన్ని చూసి షాక్ అయిపోతారు. ఇంకోవైపు ఉవేడైతే ఒక నది దగ్గర కూర్చొని ఉంటాడు. అండ్ ముసాషి కూడా కాసేపు డెన్సిచిరో దగ్గర ఉంటాడు. ఇంకా డిసైపుల్స్ అంతా షాక్ అయిపోయి అక్కడికి వెళ్తుంటారండి. ఇన్ఫాక్ట్ ముసాషి డెన్సిచిరో పొట్ట దగ్గర పొడి చేసి ఉంటాడు. అండ్ డెన్సిచిరో నువ్వు భలే ఫైట్ చేసావు ముసాషి, ఈ సంవత్సరంలో నువ్వు చాలా గ్రో అయ్యావు, అయినా నువ్వు నా ఫైనల్ ఆపోనెంట్ అయినందుకు గర్విస్తున్నావు అని చెప్తాడు. ఇంకా ముసాషి వెనక్కి వెళ్ళిపోయి ఇంకా కింద పడిపో డెన్సిచిరో, అయినా నేను ఈ ఫైట్ లో గెలిచేశాను కదా అని అంటాడు. అండ్ డెన్సిచిరో తన స్వాడ్ ని ఫస్ట్ కింద వదిలేసి తన నాన్ననే తలుచుకుంటూ తను కూడా కింద పడిపోతాడు. అంటే మాట ఆచి వాళ్ళ అమ్మ అయితే ఫుల్ డిసప్పాయింట్ అయిపోయి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా ముసాషి అయితే తన స్వాడ్ అంటుకున్న రక్తాన్ని వదిలించుకొని అలానే కొంచెం బాధపడుతుంటాడు. అండ్ అప్పుడే ఓట్సు ముసాషిని చూస్తుంది. ఈవెన్ ముసాషి కూడా తనని చూస్తాడు, కానీ ఓట్సు తనతో మాట్లాడుకోకుండా జటరోతో కలిసి అక్కడి నుంచి వెళ్తుంది. ఇంకోవైపు ఉవేడా అయితే నది దగ్గర ఎక్స్పెల్ చేస్తుండే లెటర్ ని చదువుతుండగా డెన్సిచిరో వాళ్ళ ఫ్యామిలీ ఎక్కడికి వస్తారు. అండ్ ఉవేడా అయితే ఈ లెటర్ డెన్సిచిరో ప్రాణాలతో ఉన్నంత వరకే వర్తిస్తుంది అని అంటాడు. అంటే ఏంటో అర్థమైంది కదా. సో డెన్సిచిరో చనిపోయాక చుట్టూ డిసైపుల్స్ చేరి చాలా బాధపడుతుంటారు. అండ్ ముసాషి స్కిల్స్ ని కూడా మెచ్చుకుంటారు. ఆ తర్వాత అతని బాడీ మీద ఒక బట్టని కప్పేస్తారు. అండ్ కొంతమంది డెన్సిచిరోతో గడిపిండే జ్ఞాపకాన్ని గుర్తు తెచ్చుకుంటారు. ఒకసారి యోచి అనే అతనికి వాళ్ళ వైఫ్ ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు ఈల్ అనే నేచర్ ని ఇస్తాడు. అండ్ అది స్క్రీన్ పైన చూడొచ్చు. సో ఇలా కొన్ని మెమరీస్ ని తలుచుకుంటే ఆ డిసైపుల్స్ అంతా డెన్సిచిరో బాడీని ఊర్లో తీసుకుని వెళ్తుండగా జనాలంతా ముసాషి చివరికి గెలిచేశాడు. ఆయన యోషోకోలో ఉండే స్ట్రాంగెస్ట్ పర్సన్ అయిన సైజిరో అండ్ డెన్సిచిరోని ఓడించేశాడంటే అతను మామూలుడు కాదు అని మాట్లాడుకుంటారు. ఇంకా డిసైపుల్స్ అయితే ముసాషిని ఎట్టి పరిస్థితుల్లో వదిలేదే లేదు అని అనుకుంటారు. ఇంకా దీనికి సపోర్ట్ గానే ఈవెన్ ఉవేడా కార్యక్రమాలంతా ముగించేశాక కియోటో నుంచి ముసాషిని అస్సలు వెళ్ళనివ్వకూడదు అని చెప్పేసరికి డిసైపుల్స్ కూడా స్ట్రాంగ్ గా అండ్ మెంటల్ గా ఫిక్స్ అయిపోతారు. ఇంకా అలానే వాళ్ళంతా ముసాషిని వెతకడానికి వెళ్ళినప్పుడు తను ఈజీగానే దొరికేస్తాడు. అండ్ కొబాషి కురోనాడో అనే అతనైతే ఫైనల్ గా ముసాషిని కనిపెట్టేస్తాడు. అండ్ ముసాషికి ఒక క్వశ్చన్ అడుగుతాడు. అదేంటంటే డెన్సిచిరో పొట్టను నరికింది తన ఓన్ బ్లేడ్ తోనని, అయినా దీన్ని ముందే గ్రహించి దాని ప్రకారంగా ప్రిపేర్ అయ్యాడా లేదా జస్ట్ ఇది రిఫ్లెక్స్ మాత్రమే అని అడుగుతాడు. దానికి ముసాషి అయితే నేను ఫస్ట్ అటాక్ చేసినప్పుడు అది లోతుగా దిగలేదు అండ్ ఆ టైంలో నేను కూడా కొంచెం ప్రెషర్ లోనే ఉన్నాను. అండ్ డెన్సిచిరో జస్ట్ ఒక్క అటాక్ లోనే ఓడిపోవడం తెలుసు, కానీ ఆ తర్వాత ఏం జరిగిందో నాకు కూడా సరిగ్గా గుర్తులేదు అని చెప్పేసరికి కురాండా అయితే మోస్ట్లీ ఇది రిఫ్లెక్స్ అయి ఉండాలని కొన్ని స్కిల్స్ ని అప్రిషియేట్ చేస్తున్నా. అండ్ మనం ఇంకోసారి ముఖాముఖి చూసుకోవాల్సి వస్తుందేమో, కొంచెం సెల్ఫిష్ గానే ఉన్నా గానీ మేము ఇంతకు ముందులాగా ఉండలేము. యోషోకో వాళ్ళకి నీకు ఒక విడదీయరాని అనుబంధం ఫామ్ అయిపోయింది. సో విత్ రెస్పెక్ట్ అండ్ హేట్రెడ్ మళ్ళీ కలుద్దాం అని చెప్తాడు. అండ్ లెటర్ లో అయితే ఇచోసి దగ్గర ఉండే డ్రూపింగ్ పైన్ లో కలుద్దాము అన్నట్లుగా రాసుంటుంది. ఇంకా 10 స్పోర్ట్స్మెన్ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ముసాషి అయితే ఇంకా షాక్ లోనే ఉంటాడు. ఆ తర్వాత ఒక హోటల్ కి లింక్ తీసుకొని పేపర్ పైన ఏదో గీస్తూ అయినా నేను గెలవలేదా, ఆబ్వియస్లీ నేను గెలిచాను కదా అని చెప్పి పేపర్ పైన ఒక డ్రాయింగ్ ఇస్తాడు. అండ్ అది ఎవరిదో కాదు ఓట్సుదే. సో ఇంకా అలా గీస్తుండగా ఆ పేపర్ అయితే చినిగిపోతుంది. అండ్ తను అలానే ఆలోచిస్తూ పక్కనుండే యోషోక లెటర్ ని చూస్తూ ఇది ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది, స్పైరల్ ఆఫ్ డెత్ అండ్ కిల్లింగ్, ఎంత దూరం వీలైతే అంత దూరం ఫాలో అవుతాను అనుకుని తగలబెట్టేస్తాడు. ఇంకోవైపు కొంతమంది ఉవేడా దగ్గరకు వచ్చి ఆ మాట
మాటహాచి మనల్ని మోసం చేసినందుకు అండ్ ఇబ్బంది పెట్టినందుకు ఒక చెయ్యి కాల్ని విరిచేసాము. ఆ తర్వాత లెఫ్ట్ హ్యాండ్ కుంటే థమ్ ఫింగర్ ని కూడా కట్ చేసాము, ఎందుకంటే తను స్వాడ్ ఇంకెప్పుడు పట్టుకోకూడదని. అండ్ ఆ తర్వాత అతను నదిలో విసిరేసాము. అండ్ ససాకి కొజిరో విషయానికి వస్తే తను ఎక్కడున్నాడో ఇంకా తెలియలేదు అని చెప్పిన తర్వాత బయటకు వచ్చి ఉవేడ చాలా స్ట్రిక్ట్ అప్. తను ఎప్పుడు ఆ ఇద్దరు బ్రదర్స్ తోనే ఉండేవాడు. అయినా కానీ మనం అబద్ధం చెప్పామన్న విషయం తెలిస్తే మన పరిస్థితి ఏమైతుందో ఏంటో అని అనుకుంటారు. ఇంకోవైపు మాటహాచి అయితే దెబ్బలు తిన్న తర్వాత డ్రింక్స్ తాగడానికి వెళ్ళి కొజిరోని కనిపెట్టాలి అని అనుకుంటాడు. పక్కన వాళ్ళంతా డెన్సిచిరోని చంపినందుకు ముసాషిని పొగుడుతుంటారు. అండ్ అప్పుడే టాచేమో వాడు నా ఫ్రెండే అండ్ నా విలేజ్ నుంచే వచ్చాడు అని వాళ్ళని అలానే మబ్బు పెట్టి బిల్లు కట్టుకోకుండా అక్కడి నుంచి ఎస్కేప్ అవుతాడు. అండ్ అక్కడి నుంచి వెళ్తూ కొజిరో నీ ఎలాగైనా కనిపెట్టాలి, మేమిద్దరము కలిసి ఎదగాలి అన్నట్లుగా అనుకుంటూ వెళ్తున్నప్పుడు తనకైతే దారిలో ముసాషి కనిపిస్తాడు. చాలా రోజుల తర్వాత ఒకరినొకరు డైరెక్ట్ గా చూసుకుంటారు. అండ్ ముసాషి ఏమో మాటహాచి నువ్వా అన్నట్లుగా నవ్వుతాడు. కానీ మాటహాచి ఏమో అక్కడి నుంచి పారిపోవడానికి ట్రై చేస్తున్నప్పుడు ముసాషి అయితే ఏంటి నాతోనే ఆటలా అని చెప్పి మాటహాచి దగ్గరికి చేరుకునేసరికి మాటహాచి అక్కడే ఆగిపోయి చాలా ఆయాసపడుతూ నేను తాగడం వల్ల ఇలా జరుగుతుంది అని అంటాడు. ఆ తర్వాత వాళ్ళిద్దరు ఇంకోసారి తాగడానికి వెళ్తారు. అప్పుడు మాటహాచి ఫేస్ చూసి ఏంటి అన్ని గాయాలు అయ్యాయి అని అడిగేసరికి మాటహాచి ముగ్గురు నలుగురితో ఫైట్ చేయాల్సి వచ్చింది, అందువల్ల ఈ గాయాలు అంటే నీకు కూడా అలాంటివి జరుగుతుంటాయి కదా అని అనేసరికి ముసాషి అయితే హా అవును అని అంటాడు. ఇంకా తర్వాత ఒకరి మీద ఒకరు జోక్ వేసుకుంటారు. అంటే ముసాషి అయితే మీ అమ్మ ఇంకా మారలేదురా, ముందెలా ఉంది ఇప్పుడు కూడా ఇంకా ఈ క్యాపిటల్ లోనే ఉంది, నీకు తెలీదా, ఈ హోటల్స్ లో అక్కడ ఇక్కడ వెతుకు గ్యారంటీగా దొరుకుతుంది అని అంటాడు. ఇంకా మాటహాచి అయితే నువ్వు కూడా తాగు అని అంటాడు. కానీ ముసాషి అయితే నేను అసలు తాగలేంట్రా బాబు, నాకు సెట్ కావట్లా అని అంటాడు. ఇంకా మాటహాచి అయితే మన ఇద్దరం కలిసి సంవత్సరాలు అయిపోయినా సరే ఏదో నిన్ననే కలిసినట్లుంది, ఆ సెకిగహారా బ్యాటిల్ కి వెళ్ళి మన ప్రతాపం చూపించి ఫేమస్ అవుదామని అనుకున్నాము, కానీ కొన్ని పరిస్థితుల వల్ల ఇప్పుడు అలా అయిపోయింది. అయినా నువ్వు నీ పేరును కూడా టాకేజో నుంచి మియామోటో ముసాషిగా మార్చుకునేసావు అని అనేసరికి ముసాషి కాస్త ఇబ్బందిగా ఫీల్ అవుతాడు. కానీ మాటహాచి అయితే నీ పేరు వినని రోజు లేదురా బాబు, జనాలు కూడా నీ గురించి ఎక్కువగానే మాట్లాడుకుంటారు. అంటే నాతో కలిసి పెరిగినోడు ఇవాళ యోషోకాలో ఉండే ఇద్దరు బ్రదర్స్ ని ఓడించాడంటే సూపర్ అసలు. అయినా ఓ సంవత్సరం క్రితం నువ్వు యోషో డోజో నుంచి చాలా కష్టపడి ఎస్కేప్ అయ్యావు అండ్ ఇంతకు ముందు అనుకున్నట్లుగా నువ్వు బానే ఫేమస్ అయిపోయావు, నువ్వు ఫైనలీ సాధించేసావు టాకేజో అని చెప్పి అలానే ఎక్కువగా తాగేస్తుంటాడు. ఇంకోవైపు ఉవేడా అండ్ మిగతా స్వార్డ్స్మెన్ ముసాషికి రమ్మని చెప్పిండే చోటుకు వెళ్ళి ఇక్కడికే ముసాషి రేపు వస్తాడు. అండ్ యోషోకా డోజోలో ఇద్దరు ఇంపార్టెంట్ పర్సన్స్ పోయినా గానీ మనం ఏమాత్రం వెనకడుగు వేయలేదు. అండ్ దాదాపు 70 మంది కలిసి ముసాషిని చంపేద్దాము అండ్ తన డెడ్ బాడీ జనాలకి చూపిద్దాము, ఎలాగో ఇక్కడికి ఎవరు రారు కాబట్టి మనకి అడ్వాంటేజ్ ఉంటుంది. అండ్ ఎవరు చంపారు అనేది పెద్ద మ్యాటరే కాదు, ఎందుకంటే ఆ ఇద్దరి బ్రదర్స్ ని చంపినందుకు యోషోకా వాళ్ళలో ఎవరో ఒకరు వచ్చి రివెంజ్ తీసుకున్నారని జనాలు మాట్లాడుకుంటారు. అండ్ అదే కాకుండా ఇప్పుడు మనం చేస్తుంది తప్ప కరెక్టా అనేది పక్కన పెట్టేసేయండి. అండ్ రేపు మీరు ముసాషితో ఫైట్ చేసేటప్పుడు మీ ఫుల్ స్ట్రెంత్ ని యూజ్ చేయండి, కావాలంటే వెనక నుంచి కూడా దాడి చేయండి, తర్వాత ఏం జరిగినా చూసుకుందామని మాట్లాడుకుంటారు. అంటే దీన్ని ముసాషి ఆ చెట్టు పై నుంచి వింటుంటాడు. ఇంకోవైపు మాటహాచి అయితే నేను రాత్రి నిజంగానే నేను టాకేజోతో మాట్లాడానా ఆర్ కళ అని అనుకుంటాడు. అంటే తనకి పూర్తిగా గుర్తుండదు. నిన్న రాత్రి టాకేజో నువ్వు ఫైనల్ గా ఫేమస్ అయిపోయావు అని చెప్పి ఏడుస్తాడు. అండ్ ఆ ఒక్క రోజు నేను భయపడి అక్కడే ఆగిపోయి ఉండకూడదు, దానికి కనీసం ఇప్పుడైనా సారీ అడగాలా లేదా ఆర్ అడగకపోతేనే బెటర్ ఏమో అని అనుకుంటుండగా ముసాషి అయితే ఇంతలార్లు నా గురించి మాట్లాడడం కాకుండా నీ గురించి కూడా కాస్త చెప్పు, ఇన్ని రోజులు ఏం చేసావు అని అడిగేసరికి మాటహాచి అయితే కోపంగా తెలుసులేరా నీకు నేను ఫేమస్ కాలేదనే కదా చులకనగా చూస్తున్నావు అని కప్పుని ముసాషి వైపుగా విసిరేసి నువ్వు ఒక ప్రాపర్ స్కూల్ ఆర్ టీచర్ కి వెళ్ళలేదు, నువ్వు మొత్తం అడవిలోనే నేర్చుకున్నావు, నేనేదో అప్పుడప్పుడు నేర్చుకున్నాను అంతే, అయినా నువ్వు చాలా ఎదిగానని గర్వంతో ఉన్నావు కదా, నీకు ససాకి కొజిరో తెలుసా, అతని కాలు గోరికి కూడా సరిపోవు, నువ్వు ఆ గాండ్రియు ససాకి కొజిరో నీ చూసే భయపడి పారిపోతావు అని అంటాడు. ఇంకా ముసాషి ఏమో కొజిరో గురించి తలుచుకోవాలి, అవును నేను అతన్ని కలిశాను అండ్ అతనితో మాట్లాడాను కూడా అని అంటాడు. కానీ మాటహాచి అయితే ఏం మాట్లాడుతున్నారా, అతనికి మాటలే రావు, పిచ్చిగాని పట్టిందా అని అంటాడు. దానికి ముసాషి అయితే ఇది వినడానికి కొంచెం విచిత్రంగానే అనిపిస్తుంది కానీ నేను అతనితో మాట్లాడాను అని అంటాడు. ఇంకా మాటహాచి అయితే అయినా నేను ఇన్ని రోజులుగా ఏం చేశానో అని అడిగేవు కదా, చెప్తా విను అని అంటుండగానే ఆ బారనూరు వచ్చి మాటహాచి గట్టిగా అరుస్తూ కప్పుల్ని పగలగొడుతుండేసరికి వాళ్ళిద్దరిని అక్కడి నుంచి ధర్మేస్తాడు. అండ్ ఆ తర్వాత ధరలో వెళ్తుండగా మా ఓట్సో అండ్ ముసాషి లేచిపోయారు అని చెప్పిండేది గుర్తు తెచ్చుకొని తను నీతో పాటే ఉండాలి, ట్రైనింగ్ తీసుకోవడం మానేసి తనతో పాటు బాగా ఎంజాయ్ చేసి ఉంటావులే అని చెప్తాడు. కట్టు ప్రెసెంట్ మాటహాచి అయితే నది దగ్గరికి వెళ్ళి తన గాయాల్ని తుడుచుకుంటూ నేను ఒక ఫ్రెండ్ ని కోల్పోయాను అన్నట్లుగా అనుకుంటాడు. ఇంకోవైపు ఉవేడా అంట గ్యాంగ్ అంతా చెట్టు దగ్గర ఉన్నప్పుడు వాళ్ళకైతే చాలా బోన్స్ కనిపిస్తాయి. సో ఏంటా అని ఉవేడా దగ్గర అడిగేసరికి ఉవేడా అయితే మాస్టర్ కెంపో వాళ్ళు ఇంతకు ముందు చంపిండే బాడీసే అవి, అంటే నేను కెంపోని కలిసింది కూడా ఇక్కడే అండ్ ఈ చోటుని చూస్ చేసుకుంది కూడా అందుకే అని అంటాడు. ఇంకా ఆ చెట్టు పైన ముసాషి అయితే ఓ ఇద్దరిని చంపినందుకు 70 మంది రివెంజ్ తీసుకోవడానికి వచ్చారంటే ఈసారి గ్యారంటీగా చస్తానేమో, అంటే నేను చనిపోయాక నా బాడీని జనాలకి చూపిస్తారు కదా, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేది ఆ ముసలావిడే. నేను నిజం చెప్తున్నా గానీ తను అస్సలు పట్టించుకోదు. అంటే ఈ మాటహాచి గాడికి ఈ పిచ్చి అంటే నాకు అర్థం కాల, ఓట్స్ నేను తీసుకొని వెళ్ళాను అని అంటున్నాడు. అందరూ వాళ్ళకి ఏది నమ్మబుద్ధి అవుతుందో దాన్నే నమ్ముతున్నారు. అండ్ వాళ్ళు చెప్పే స్టోరీసే వాళ్ళ నిజ స్వరూపాన్ని చూపిస్తాయి. అండ్ వాళ్ళంటూ కొన్ని నమ్మకాలు పెట్టుకొని ఉంటారు.
అడుగుతారు. అండ్ ఓట్స్ ఇంతకీ నువ్వు నాకు ఎలా కనిపిస్తున్నావు అంటే ఇంతకు ముందు ఎలా ఉండేదానివో ఇప్పుడు కూడా అలానే కనిపిస్తున్నావు. నువ్వు ఎప్పుడు నా లోపలనే ఉంటావు. ఐ మీన్ లైక్ నేను క్రియేట్ చేసుకుంటే ఓట్స్ అండ్ నేను ఎప్పుడు ఒంటరిగానే ఉన్నానో ఒంటరిగానే ఉండాల్సి వస్తుందేమో. అండ్ ఆ మాటహాచి గాడు ఏది పడితే అది వాగినందుకు ఇంకొంచెం గట్టిగా కొట్టాల్సిందేమో అని అనుకుంటాడు. ఇంకా కింద ఉండే ఊడ వాళ్ళంతా వెళ్ళిపోతున్నప్పుడు ముసాషి అయితే కిందికి దిగుతాడు. సో ఆ సౌండ్ విని ఆ 10 స్వార్డ్స్మెన్ వెనక్కి తిరుగుతారు. అండ్ యోయోచి అనే అతను అయితే వెంటనే దాడి చేయడానికి వెళ్ళినప్పుడు ముసాషి ఒక రాయిని తీసుకొని అతని కంటి మీద విసిరేస్తాడు. ఇంకా ఉవేడ అయితే అయినా నువ్వు ఆ చెట్టు మీద ఉండాల్సిందే ముసాషి, కిందికి దిగి తప్పు చేసావు, మా అందరినీ చంపేయగలవు అనుకుంటున్నావా అని అడిగేసరికి ముసాషి అయితే 70 మందితో ఫైట్ చేయడం కంటే ఇదే బెటరే కదా, అయినా మీరందరూ ఎలాగో మాస్టర్స్ కదా అని అంటాడు. ఇంకా ఇంతకీ ఏం చేద్దాం ఉవేడా అని వాళ్ళు అడుగుతారు. దానికి ఉవేడా అయితే మనం ఇతనితో ఫైట్ చేసేది రేపు కదా, సో ఇప్పుడు వెళ్ళిపోదాం అని అంటాడు. ఇంకా ముసాషి అయితే ఆవలిస్తూ వాళ్ళందరినీ ఎక్కిరిస్తూ ఇప్పుడు మనం ఫైట్ చేద్దామా లేదా అని గట్టిగా అరిసి అడిగేసరికి సరే అలాగైతే నువ్వు ఇంతలా అడుగుతుంటే మేమెందుకు వద్దంటామని ఉవేడా ముసాషిని చూస్తూ ఇంకా నీ ఫైటింగ్ స్పిరిట్ కొంచెం షేకీగా ఉంది అండ్ నీ ఫేస్ లో ఎక్స్ప్రెషన్స్ కూడా మారిపోయాయి. ఎవరినైనా చంపేటప్పుడు కామ్ గా ఉంటావు కదా, నీ ఊపిరి కూడా తక్కువగా పీల్చుకుంటున్నావే నువ్వు అనేసరికి ముసాషి గట్టిగా ఊపిరి పీల్చుకుంటాడు. అండ్ వెంటనే ఉవేడా చాలా స్పీడ్ గా పరిగెట్టుకుంటూ అటాక్ చేయడానికి వెళ్ళినప్పుడు ముసాషి తన స్వాడ్ ని తీసి దాన్ని డిఫెండ్ చేసుకునేసరికి ఉవేడా ఇంకో అటాక్ చేయడానికి సిద్ధం అవుతాడు. ఈవెన్ ముసాషి కూడా ఫైటింగ్ కి సిద్ధం అవుతుండగా టాకోవన్ అక్కడికి వస్తాడు. ఎందుకంటే ఎవరో ఒకరు కోన్పాకు టెంపుల్ కి వెళ్లే దారి అడిగినప్పుడు ఆ చెట్టుని ల్యాండ్ మార్క్ గా చెప్పింటారనమాట. సో అందుకే టాకోన్ అక్కడికి వచ్చింటాడు. సో అతన్ని చూసి ఉవేడా వాళ్ళందరూ మిగతా కథ రేపు చూసుకుందాంలే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. టాకోన్ అయితే డెన్సిజిరోతో ఫైట్ చేసి ఇంకా 2-3 రోజులు కూడా కాలేదు, అంత తొందరగా ఫైటింగ్ స్టార్ట్ చేస్తారా, అయినా నువ్వు చాలా మారిపోయావు కానీ నీలో పాత టాకిజం మాత్రం కొంచెం అలానే ఉన్నట్లున్నాడు, అయినా కానీ నువ్వు నీ చేతి నుంచి రక్తం కారుతున్నట్లుంది, రేపు అలాంటితో ఫైట్ చేస్తున్నావు అనమాట అని చెప్తాడు. ఇంకా రాత్రి వాళ్ళు తిని తాగుతారు. ఈవెన్ టాకోన్ ఒక ప్రీస్ట్ అయినా సరే కొంచెం తాగుతాడు. టాకోన్ అయితే రేపు నీ ఫైనల్ బ్యాటల్ అనమాట అని అడిగేసరికి ముసాషి అయితే లేదు నేను వెళ్ళను, అయినా 70 మందితో ఎవరు ఫైట్ చేస్తారు, వాళ్ళు నా గురించి జనాలకి ఏం చెప్పినా కానీ నేను పట్టించుకోను, అందరికి బాయ్ చెప్పేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అని అంటాడు. దానికి టాకోన్ అయితే నువ్వు మారిపోయావు ముసాషి, నువ్వు స్ట్రాంగ్ అవుతున్నావు కరెక్టే కానీ దాంతో పాటు నువ్వు ఇంకా కైండ్ గా మారుతున్నావు, సర్లే పోనీ వీలైతే మళ్ళీ ఎప్పుడైనా కలుద్దాం అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇంకా ముసాషి అయితే అలానే వెళ్తూ ఈ కొండల్ని దాటితే సరిపోతుంది అని అనుకొని వెళ్తుండగా వెనకాల ఏదో సౌండ్స్ వినిపించి వెనక్కి తిరిగి చూస్తే ఒక పక్షి అరుస్తుంటుంది అంటే ఏంటో అర్థమైంది కదా, అందుకే ఈవెన్ ముసాషి కూడా అక్కడి నుంచి పారిపోతాడు. ఇంకా అలానే రాత్రి అవుతుంది అండ్ ముసాషి ఒక చోట కూర్చొని రెస్ట్ తీసుకుంటాడు. ఈవెన్ నీళ్ళలో పడి చనిపోయిన ఒక ఎలుకను చూసి అయినా నువ్వు నీ అంతటికి నువ్వే జంప్ చేసావా లేదా స్లిప్ అయ్యి కింద పడిపోయావా అని అనుకొని అటువైపు తిరిగి చూస్తే పొగలు వస్తుంటాయి. సో వీళ్ళు ఇంత తొందరగా వచ్చేసారు, నేను దీన్ని ఎక్స్పెక్ట్ చేయలేదు అని అనుకుంటాడు. అండ్ యాక్చువల్లీ అక్కడ ఓ 70 మంది ఫైర్ వేసుకొని ముసాషి కోసం ఎదురు చూస్తుంటారు అనమాట. అండ్ వాళ్ళలో కొంతమంది ఫుల్ గా తాగేసి ఉంటారు అండ్ ఇంకొంతమంది ఏమో డెన్సిజిరో తమకి నేర్పించిన టెక్నిక్స్ గురించి ఆలోచిస్తుంటారు. అండ్ కొంతమంది అయితే నేను ముసాషిని చంపుతా అంటుంటారు. అండ్ ముసాషి కొన్పోకు టెంపుల్ కి వెళ్ళడాన్ని కొంతమంది చూసారు. అండ్ తను వెళ్ళడానికి ఇది ఒక్కటే దారి ఉంది అండ్ తనకి ఇచ్చిన టైంలో జస్ట్ ½ అన్ అవర్ మాత్రమే మిగిలింది. అండ్ యోషోక స్కూల్ కి ఫుల్ బాడీ లాగా మొత్తం ఈ 70 మందే ఉంటారు. యోయుచి అనే అతను ఫ్లెష్ అయితే కుండ్రాడో, ఫ్యూజీ అండ్ టగాయే అనే వాళ్ళు బోన్స్ లాగా అండ్ హోరికావా అండ్ యోయుచి తలలాగా, ఇంకా స్పిరిట్ ఆఫ్ యోషోక అనేది అందరికీ తెలుసు, అతను ఎవరో కాదు ఉవేడానే. అండ్ ఉవేడా దగ్గరలో ఉండే ఒక సామురాయ్ అయితే ఇక్కడ ఎలాగో ఉవేడా ఉన్నాడు. అండ్ అదే కాకుండా వాట్స్ అనే గ్రూప్ కూడా ఉంది కదా, సో వాళ్ళు కూడా చాలా పవర్ఫుల్ కాబట్టి ప్రపంచం వాళ్ళని గుర్తు పెట్టుకుంటుంది కానీ నాలంటోడిని ఎందుకు గుర్తు పెట్టుకుంటుంది, ఎందుకే అలాంటితో ఫైట్ చేయాలని అనుకొని ముసాషి ఈజీగా అటాక్ చేసే చోటుకెళ్ళి ఒక వ్యక్తి దగ్గర ప్లేసెస్ మార్చుకుందామా అని అడుగుతుంటాడు. కానీ ఆ వ్యక్తి ఏమో ఆపోజిట్ లో ఉండే ముసాషిని చూసి షాక్ అవుతాడు. ఇంకా ముసాషి ఆ రీప్లేస్మెంట్ కోసమని అడగడానికి వచ్చింటే సామురాయ్ కళ్ళలో పొడిచేస్తాడు. అండ్ వెంటనే వెనకాల ఉండే సోల్జర్ అరవబోతుండగా తనని కూడా గుద్ది పొడుస్తాడు. ఇంకా ఈ సౌండ్ అంతా ఉవేడా విని వెనకాలకి తిరిగి చూస్తే ముసాషి అక్కడే ఉండేసరికి అటాక్ చేయబోతాడు. కానీ ముసాషి వెంటనే ఉవేడా చెవి దగ్గర అటాక్ చేస్తాడు. సో ముసాషి ఇక్కడికి రాకముందు 70 మందితో ఒకేసారి ఫైట్ చేసే బదులు ఒకరి తర్వాత ఒకరిని నరుక్కుంటూ వెళ్తే బాగుంటుందేమో, కానీ ఇది ప్రాక్టికల్ గా పాసిబుల్ కాదేమో, ఎందుకంటే ఒకరితో ఫైట్ చేస్తున్నప్పుడు వెనకాల నుంచి ఇంకోటి కూడా అటాక్ చేసే ఛాన్స్ ఉంది. సో అందుకే నేను చాలా ఫాస్ట్ గా ఒకరి తర్వాత ఒకరిని ఫినిష్ చేసుకుంటూ వెళ్ళాలి, లైక్ నదిలాగా ఫ్లో అవుతూనే ఉండాలి. ఇంతకు ముందు నేను పోరాడిన ఆపోనెంట్స్ లైక్ డెన్సిజిరో, సెయిజిరో లాంటి వాళ్ళతో పోరాడినప్పుడే నా పని అయిపోయి ఉండాలి, కానీ నేను ఇక్కడ దాకా వచ్చానంటే నిజంగానే గ్రేట్. అండ్ ఆ ప్రాసెస్ లో చాలా నేర్చుకున్నా కూడా, ఎందుకంటే ఆ ఒక్క సంవత్సరం గ్యాప్ లో చాలా మందితో ఫైట్ చేశాను కాబట్టి. సో అందుకే ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ అని నమస్కరించి ఫైటింగ్ లోకి దిగింటాడనమాట. సో ఇంకా తను ఉవేడా పైన అటాక్ చేసేసిన వెంటనే మిగతా వాళ్ళంతా డైలమాలో పడిపోతారు, అరే ఏంట్రా ఇలా జరిగిందని. ఇంకా ముసాషి ఏమో అలా కాన్ఫిడెంట్ గా మిగతా వాళ్ళతో ఫైట్ చేయడానికి వెళ్తాడు. అది కూడా డైరెక్ట్ గా మెడల్ పైన అటాక్ చేస్తుంటాడు, ఎందుకంటే ఆబ్వియస్లీ అది స్ట్రాటజిక్ గా వర్క్ అవుతుంది కాబట్టి. ఇంకా తను వచ్చిన విషయం మిగతా వాళ్ళకి కూడా తెలిసిపోతుంది. అయినా అండ్ ముసాషి ఏమో నేను ఇప్పటికే ఎంతమందిని చంపాను అని ఆలోచిస్తాడు. అండ్ తర్వాత అయినా మీ లీడర్ పైన అటాక్ చేశాక ఇంకా మీ గోల్ ఏంట్రా, మీ 70 మందిని కూడా వేసేసేయాలా. ఇంకా కొంతమంది అయితే ఉవేడా
అటాక్ గురించి తనకేమైంది అని చూడడానికి పరిగెట్టుకుంటూ వెళ్తుంటారు. ఇంకొంతమంది అయితే ముసాషిపై అటాక్ చేయడానికి చూస్తున్నప్పుడు ముసాషి అటాక్స్ నుంచి ఎస్కేప్ అయిపోయి వాళ్ళ గొంతుల్ని గోస్తుంటాడు. ఒకరిద్దరినైతే ఈవెన్ భుజం దగ్గర నరికేస్తాడు కూడా. వెనకాల నుంచి ఒకతను అటాక్ చేయడానికి వచ్చినప్పుడు అతని అటాక్ నుంచి ఎస్కేప్ అయిపోయి చాలా ఫోర్స్ గా కింద పడేస్తాడు. ఇంకా ఇది చూసి కొంతమందికి కోపం వస్తుంది. అప్పుడు ముసాషి అయితే ఆయన నేను కొంచెం టెన్షన్ గా ఫీల్ అవుతాను అండ్ అట్ ద సేమ్ టైం ఈవెన్ ఎక్సైటింగ్ గా కూడా ఉంది. కానీ నేను అలా ఫీల్ అవ్వకూడదు. వీళ్ళని చంపుకుంటూ వెళ్ళి విన్ అవ్వాలి. ప్రెసెంట్ గురించి ఆలోచించాలి తప్ప ఫ్యూచర్ ఆర్ పాస్ట్ గురించి ఆలోచించకూడదు. కానీ అది ఎంత సునాయసంగా ఉండదో అని అనుకుని అటాక్ చేస్తున్నప్పుడు 10 స్వార్డ్స్ లో ఒకడైన హొరికావా అనే అతను ముసాషిపై అటాక్ చేయడానికి వెళ్ళినప్పుడు అటాక్ నుంచి ఎస్కేప్ అయిపోయి ముసాషి కౌంటర్ అటాక్ చేసి చాలా స్పీడ్ గా వెనకాల ఉండే అతని పైన కూడా అటాక్ చేస్తాడు. అతని భుజం దగ్గర స్లాష్ జరిగినా సరే హొరికావా అయితే మిగతా వాళ్ళకి ఫస్ట్ స్ప్రెడ్ అవుట్ అయిపోయి ఆ తర్వాత అతన్ని సరౌండ్ చేసి చంపేసేయండి అన్నట్లుగా ఆర్డర్ ఇస్తాడు. కానీ ముసాషి అయితే కొంతమంది గొంతు దగ్గర నరికేసి వాళ్ళని వెనకాల ఉండే వాళ్ళ పైన విసిరేసి హొరికావా దగ్గరికి వస్తాడు. ఇంకా హొరికావా ఏమో ఫైట్ చేసే పొజిషన్ లో ఏమాత్రం లేడు అండ్ తను కూడా అక్కడే కింద పడిపోతాడు. ఇంకా అప్పుడే అక్కడికి ఫూజీ అన్న తను కూడా వచ్చి హొరికావాని చూసి కోపంతో ముసాషితో ఫైట్ చేయడానికి సిద్ధమవుతాడు అండ్ తను కూడా 10 స్వార్డ్స్ లో ఒకడు. ఇంకా ముసాషి ఏమో తనపై అటాక్ చేయడానికి వస్తున్న వాళ్ళ కళ్ళని గొంతుల్ని కోసేస్తుంటాడు అండ్ జనాలంతా అక్కడ కింద పడిపోతుంటారు. అండ్ మాస్టర్ ఫూజీ ఏమో ఆ శవాల పైన నడుచుకుంటూ వచ్చి ముసాషిపై అటాక్ చేయడానికి చూసినప్పుడు ముసాషి అతని చేతుల్ని నరికేస్తాడు. యాక్చువల్లీ వీళ్ళ ప్లాన్ ఏంటంటే ఫ్యూజీ అటాక్ చేసినప్పుడు వెనకాల నుంచి ఎవరో ఒకరు ముసాషిపై అటాక్ చేయాలి. ఎందుకంటే ముసాషి చాలా స్ట్రాంగ్ కాబట్టి 70 మంది ఒకేసారి అతనితో ఫైట్ చేయాలనుకుంటారు. ఫైనల్ అటాక్ మాత్రం ఫ్యూజీనే చేస్తాడు. కానీ వాళ్ళ ప్లాన్ ఫెయిల్ అవుతుంది. ఎందుకంటే ముసాషి వెనకాల నుంచి వచ్చే అతని పైన అటాక్ చేసి చంపేస్తాడు. ఇంకా అప్పుడే ఇంకో అతను కూడా ముసాషి పై వెనకాల నుంచి అటాక్ చేయడానికి చూస్తాడు. కానీ ముసాషి అటాక్ నుంచి ఎస్కేప్ అయిపోయి ఆ స్వాడ్ అటాక్ ని డిఫెండ్ చేసుకుంటూ అతని చేతిని పట్టుకొని అతన్ని అక్కడే పొడిచి పడదొబ్బేస్తాడు. ఇంకా అలానే ఇంకో అతను కూడా వెనకాల నుంచి అటాక్ చేస్తాడు. కానీ ముసాషి వాళ్ళలో ఒకరిని షీల్డ్ గా వాడుకుంటేసరికి వాళ్ళే పొడుచుకొని చంపుకుంటేస్తారు. అండ్ ముసాషి సడన్ గా ఏదో చేస్తుంటాడు అంటే దాన్ని చూసి అందరూ షాక్ అయిపోతారు. ఇంతకీ ఏం జరిగిందంటే ఫూజీ గొంతులో స్వాడ్ దిగింది. సో ఫూజీ అలా కొంచెం కాన్షియస్ లో ఉన్నప్పుడే ఆ స్వాడ్ ని బయటికి తీస్తాడు అండ్ ఆ రక్తం అలానే ఏర్లై పడుతుంది. అంటే కొంతమంది కాన్ఫిడెన్స్ దెబ్బతింటుంది కానీ చాలా మంది కోపంగా ఉంటారు. అండ్ ఇతను చనిపోయాడన్న విషయం కొరాండా అండ్ యోయూచికి వాళ్ళకి కూడా తెలుస్తుంది. కొరాండా అయితే యోయూచి దగ్గరే ఉంటాడు. సో యోయూచి అయితే కాపాడమే నీ డ్యూటీ, సో నువ్వు వెళ్ళు అని చెప్పి మిగతా వాళ్ళతో అయితే ఒకరి తర్వాత ఒకరు అటాక్ చేస్తే ఏమీ యూజ్ ఉండదు. అందరి కలిసి కట్టుగానే దాడి చేయాలి. సో నాతో పాటు ఎవరు వస్తారో అని అడిగేసరికి 7 మంది అయితే మీతో పాటే వస్తామని అంటారు. దానికి యోయూచి అయితే సరే కాస్త ఆగండి, ముసాషికి కొన్ని గాయాలయ్యి కాస్త అలసిపోవాలి కదా అని అంటాడు. ఇంకోవైపు ముసాషి చంపేసిండే వాళ్ళ చుట్టూ కాకులు వారుతుంటాయి. చనిపోయే లాస్ట్ మూమెంట్ లో ఫూజీ అయితే ఆ కాకులకి నేనేం మీ ఆహారం కాదు, ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అన్నట్లుగా అంటాడు. కానీ అవి అయితే అక్కడే ఉంటాయి. ఇంకా ముసాషి అయితే అలానే ర్యాంపేజ్ క్రియేట్ చేస్తాడు, చాలా మందిని చంపేస్తాడు. అండ్ ఇంకొకతని పొట్ట దగ్గర పొడి చేస్తాడు కూడా. అండ్ తన ఓన్ స్వాట్ కింద పడి ఉంటుంది కదా, సో దాన్ని తీసుకుంటాడు. ఇంకా అప్పుడే వెనకాల నుంచి ఒక అతను అటాక్ చేయడానికి వచ్చినప్పుడు అతని మెడ దగ్గర అటాక్ చేస్తాడు కానీ అది సరిగ్గా కట్ అవ్వదు. సో అందుకని అతని స్వాడ్ వేరే సామురాయ్ పైన విసిరేసి పక్కనే పడి ఉండే ఇంకో స్వాడ్ ని తీసుకుంటాడు. అంటే చుట్టుపక్కల చాలా మంది ఉండేది చూసి సిచ్యువేషన్స్ ని అనలైజ్ చేస్తాడు. అసలు ఇది మంచిది కాదు, ఫ్లో ని స్టాప్ చేయకూడదు, ఏమి ఆలోచించకూడదు అని అనుకుంటాడు. ఇంకా అప్పుడే వెనకాల నుంచి ఒక అతను దాడి చేయడానికి వచ్చినప్పుడు అతని గడ్డం దగ్గర కాస్త స్లాష్ అవుతుంది. సో ఆ స్లాష్ చేసిండే అతను ఎవరో కాదు, అజుమా. అతను కూడా 10 స్వాట్స్ లో ఒకడు. సో అతను ముసాషిని కూడా కింద పడేస్తాడు. కానీ అతను ఇంకా భయంతోనే ఉంటాడు. సో అదే తను చేసిన మిస్టేక్. ఇంకా ముసాషి అతని గొంతుని పట్టుకొని పైకి లేపి అలానే గట్టిగా మిగతా వాళ్ళ పైన విసిరిసి గాయాలను చూసుకుంటే పెద్దగా ఏం కాలేదని అనుకుని వెంటనే దాడి చేస్తుంటాడు. లైక్ ఫ్లో అవుతున్న నదిలాగా. అండ్ తను అస్సలు ఆగట్లేదు. చేతుల్ని కట్ చేస్తున్నాడు, పొట్ట దగ్గర పొడుస్తున్నాడు, మెడల్ని నరుకుతున్నాడు. అండ్ ఎవరైనా సర్ప్రైజ్ అటాక్ చేయడానికి వస్తే వాళ్ళ మెయిన్ పాయింట్ దగ్గర కూడా అటాక్ చేసి వాళ్ళపై దాడి చేస్తున్నాడు. ఇంకా గుంపుగా 4-5 ఉన్నా సరే వాళ్ళ చేతులు మెడల్ని నరుక్కుంటూనే వెళ్తున్నాడు. ఇంకా మాచిమూరా అనే అతను అయితే దాడి చేయడానికి వచ్చినప్పుడు అతన్ని కూడా స్లాష్ చేసేసరికి మిగతా వాళ్ళంతా డైలమాలో పడిపోతారు. ఏం చేద్దామా అని ఆలోచిస్తున్నప్పుడు వాళ్ళలో ఒకడైతే ఇంతకీ ఎంతమందిని చంపాడు రా, సర్లే ఏదో ఒకటి ముసాషిని చుట్టుముట్టి నరుకుదామని అనుకుంటారు కానీ అది కూడా సరిగ్గా అవ్వదు. ఇంకా జూజో అనే అతను అయితే ఒక చోట కూర్చుండిపోయి ఉంటాడు. అతను అస్సలు ఫైట్ చేయలేకపోతాడు. అయినా మనం ఇంతమంది వచ్చి అటాక్ చేద్దామని చూసినా సరే మనకి పెద్దగా అడ్వాంటేజ్ లేదు. నేను న్యూ ఇయర్ మీల్ ని బాగా ఎంజాయ్ చేద్దాం అనుకున్నాను కానీ ఈ రోజే చేస్తానని అస్సలు అనుకోలేదు. అంటే ముసాషిని చూస్తే నాకు బాగా ఈర్షగా ఉంది. ఒక్కడే వచ్చి 70 మందికి చుక్కలు చూపిస్తున్నాడు అని అనుకుని వాళ్ళ అన్నయ్యకి అయితే అమ్మా నన్ను నేను జాగ్రత్తగా చూసుకో అని చెప్పి అటాక్ చేయడానికి వెళ్తున్నప్పుడు వాళ్ళ అన్నయ్య కూడా నేను కూడా వస్తా అని చెప్పి అటాక్ చేయడానికి వెళ్తాడు. కానీ ఇద్దరు ముసాషిని ఏం చేయలేకపోతారు. వాళ్ళిద్దరిని ముసాషి అయితే నరికేస్తాడు. ఇంకా అప్పుడే ఇద్దరు ముగ్గురికి అయితే చాలా కోపం వచ్చి ఒకేసారి ముసాషిపై దాడి చేయడానికి వెళ్తారు. ఇంకోవైపు కొన్పాకు టెంపుల్ బయట అయితే కొంతమంది మాంక్స్ పైన ఎగురుతున్న కాకులు చూసి ఈ రోజు చాలా కాకులు వస్తున్నాయి ఏంటి అని ఆలోచనలో పడి ఉంటారు. ఇంకా లోపలేమో టాకోవాన్ అయితే ఈ రోజు ముసాషి తన సర్వైవల్ అండ్ ప్రైడ్ కోసం ఫైట్ చేస్తుంటే యోషోకా వాళ్ళేమో వాళ్ళ రివెంజ్ కోసం అండ్ ప్రైడ్ కోసం ఫైట్ చేస్తున్నారు. అంతా మంచి జరగాలని ప్రార్థించడం తప్ప నేనేం చేయలేను అన్నట్లుగా అనుకుంటాడు. ఇంకా బయటేమో మాంక్స్ అయితే ఈ రోజు ఒక మంచి రోజు అవ్వాలి అని ప్రార్థిస్తారు.
ఇంకోవైపు ఊర్లో అయితే వాళ్ళ రెగ్యులర్ పనులు చేసుకుంటుంటారు. కొంతమంది పడుకుంటారు, కొంతమంది వంట చేస్తుంటారు, కొంతమంది ప్రార్థిస్తుంటారు, కొంతమంది తింటుంటారు. సో ఇలా కంటిన్యూస్ గా జరుగుతూనే ఉంటుంది. సో ఒకవైపు ఇలా పీస్ఫుల్ గా ఉంటే ఇంకోవైపు మాత్రం ముసాషి తన ర్యాంపేజ్ ని క్రియేట్ చేస్తుంటాడు. అండ్ యోషోక వాళ్ళలో చాలా మంది చనిపోయినా గానీ వాళ్ళైతే వెనకడిగేయట్లేదు. ముసాషిని చంపడానికి కొంతమంది గ్రూప్ గా వెళ్ళినప్పుడు ముసాషి అయితే వాళ్ళపై సీక్రెట్ అటాక్స్ చేస్తూ వెళ్తాడు. అది ఇద్దరు వచ్చినా సరే, ముగ్గురు వచ్చినా సరే వాళ్ళందరినీ నరుక్కుంటూనే వెళ్తుంటాడు. అండ్ ఒకరిద్దరినైతే విపరీతంగా గాయపడుస్తాడు కానీ చంపలేకపోతాడు కూడా. అండ్ ఇన్ఫాక్ట్ ముసాషి అటాక్ చేసేది కూడా సెన్సిటివ్ పార్ట్సే కాబట్టి వాళ్ళు కోలుకోలేకపోతారు. అండ్ ఒక్కొక్కసారి అయితే వాళ్ళ కళ్ళ దగ్గర ఫుల్ గా నరికేస్తాడు. అండ్ ఒక్కొక్కరు అయితే వెనకాల నుంచి దాడి చేద్దామని చూస్తారు కానీ వాళ్ళు భయంతో ఉండేసరికి సరిగ్గా ఎగ్జిక్యూట్ చేయలేకపోతారు. ముసాషికి అందువల్ల ఈజీ అవుతుంది. అండ్ ఒకడైతే ఇన్ఫాక్ట్ ముసాషిని గాయపడుస్తాడు అండ్ అతని గొంతును నరికేస్తాడు. అండ్ ముసాషి కూడా అలసిపోయి ఉంటాడు. సో అలా ముసాషిని చూసి ఏయుచి వాళ్ళు అయితే గ్రూప్ గా ఫామ్ అయింటారు కదా, ఇదే ఫైట్ చేయడానికి రైట్ టైం అని అనుకుని వెళ్తుండగా దారిలో వాళ్ళ క్లోజ్ మెంబర్స్ చావును చూసి మీ చావును వృధాగా పోనివ్వను అనుకుంటాడు. ఇంకా ముసాషి అయితే చుట్టూ ఉండే సామురైస్ ని చూసి తన స్వాడ్ ని ఇంకా స్ట్రాంగ్ గా పట్టుకుంటాడు. అప్పుడే ఒకతను ఫుల్ ఫోర్స్ తో అటాక్ చేయడానికి వచ్చినప్పుడు దాన్ని బ్లాక్ చేసి అతని మెడని కూడా నరికేస్తాడు. అండ్ పక్క నుంచి ఒకతను ముసాషి కాళ్ళ దగ్గర అటాక్ చేస్తాడు. అండ్ అతను ఎస్కేప్ కాకుండా అక్కడే ఉండేసరికి ముసాషి అతన్ని కూడా నరికి పడదొబ్బేస్తాడు. అండ్ ఇలా తను ఎంత మందిని చంపినా గానీ ఇంకా వస్తూనే ఉన్నారు. సో అలానే చంపుకుంటూ వెళ్తుండగా వెనకాల నుంచి ఒకతను దాడి చేయడానికి చూసినప్పుడు ముసాషి ఎస్కేప్ అవడానికి ట్రై చేస్తాడు. అండ్ అప్పుడే తను కాల్ స్లిప్ అయి కింద పడిపోతాడు. ఇంకప్పుడే ఒకతను అటాక్ చేయడానికి వస్తున్నప్పుడు ముసాషి అతన్ని కాల్తో కింద పడి మొహం పైన తంతాడు. అండ్ వెనకాల ఉండే వాళ్ళ పైన మట్టి విసిరేస్తాడు. అండ్ కొంతమంది మొహాల మీద రక్తం కూడా పడుతుంది. సో ఇంకా ముసాషి కూడా వెంటనే పైకి లేచేస్తాడు. వెనకాల నుంచి ఓ 5-6 మంది అటాక్ చేయడానికి వస్తున్నప్పుడు ముసాషి కొంచెం దూరం పరిగెట్టి వెంటనే వెనక్కి తిరిగి ఓ ఇద్దరి పొట్ట దగ్గర నరికేస్తాడు. అండ్ ఇంకొక అతని మెడ దగ్గర నరికేసరికి అతని స్వాడ్ వెళ్లి చెట్టుకు గుచ్చుకుంటుంది. అండ్ ఇలా ముసాషి ఎంతమందిని చెప్పినా గానీ వస్తూనే ఉండేసరికి ఏంటా అని ఆలోచిస్తున్నప్పుడు యాగ్యో అండ్ ఈయనే కనిపించి ఇది మా లైఫ్ అన్నట్లుగా అని నవ్వుతారు. ఇంకా ముసాషికి ఏం అర్థం కాక షాక్ లో ఉండిపోయి అలానే వస్తుండే వాళ్ళని నరుకుతూ అస్సలు ఆగకూడదు, ఏమి ఆలోచించకూడదు, ఫ్లోను అస్సలు ఆపకూడదు. అయినా ఇలా ఒకటి తర్వాత ఒకటి డెడ్ బాడీస్ పెరుగుతూనే వెళ్తున్నాయి అని అనుకుని అలానే అటాక్ చేస్తుంటాడు. అండ్ అప్పుడే ఒకడైతే ముసాషి భుజం దగ్గర అటాక్ చేసేసరికి ముసాషి అతని చేతుల్ని పట్టుకుంటాడు. అండ్ అతనైతే ముసాషి భుజం దగ్గర కొరకడం వల్ల ముసాషి అతన్ని వదిలిపెట్టేస్తాడు. సో ముసాషి చూస్తే చుట్టుపక్కల చాలా మంది సామురైస్ ఉంటారు. ఇంకా యూయూచి గ్యాంగ్ వాళ్ళు కూడా చుట్టుపక్కల శవాలు పడి ఉండేది చూసి భయం వేసినా సరే వాళ్ళ క్లోజ్ గా ఉండే వాళ్ళు చనిపోవడంతో వాళ్ళ రక్తం కూడా మరుగుతుంటుంది. అందువల్ల ముసాషి స్ట్రాంగ్ అయినా సరే వీళ్ళు మెంటలీ చనిపోయినా సరే ఎలా అయినా ఫినిష్ చేసేద్దామని అనుకుంటారు. అండ్ ఇంకా ముసాషి అయితే దొంగతనం చేసిండే 2 స్వర్డ్స్ తోనే ఫైట్ చేస్తారు. ఇంకా యూచి గ్యాంగ్ వాళ్ళు కూడా అప్పుడే అక్కడికి చేరుకుంటేస్తారు. ఇంకా ముసాషి ఫ్లోని ఆపకూడదని అనుకుని అలానే చంపుకుంటూ వెళ్తున్నప్పుడు ఒకడైతే ముసాషి మొహం మీద మట్టిని విసిరేసరికి ముసాషి సరిగ్గా చూడలేకపోయినా సరే ఆపోనెంట్స్ చేసే అటాక్స్ ని డిఫెండ్ చేసుకుంటూ వాళ్ళ తలలపైన గుద్దుతుంటాడు. ఈవెన్ ఒకరినైతే పైకి ఎత్తి నరికేస్తాడు కూడా. అండ్ ఆ తర్వాత తన మొహం పైన తుడుచుకుంటున్నప్పుడు వెనకాల నుంచి ఒకడు తన చెవిని కొరికేస్తాడు కూడా. కానీ ముసాషి అతన్ని పట్టుకొని దూరంగా విసిరేస్తాడు. అయినా కానీ అతను పైకి లేచి దాడి చేయడానికి సిద్ధమవుతాడు. ఇంకా ముసాషి అలానే పక్కనుండే వాళ్ళని చంపుకుంటూ వెళ్తున్నప్పుడు యూయూచి సడన్ గా అటాక్ చేయడానికి వస్తాడు. కానీ ముసాషి దాని నుంచి ఎస్కేప్ అయిపోయి కౌంటర్ అటాక్ చేస్తాడు. కానీ దాన్ని డిఫెండ్ చేసుకుంటాడు. కానీ ఆ ఫోర్స్ కి వెనక్కి వెళ్ళి పడతాడు. అండ్ ఈవెన్ ముసాషి స్కిల్స్ ని మెచ్చుకుంటాడు కూడా. అండ్ అప్పుడే కొంతమంది మట్టిని విసిరేస్తారు. కానీ ముసాషి దాన్ని కొంచెం వరకు మొహం దగ్గర కవర్ చేసుకుంటేస్తాడు. ఇంకా మిగతా వాళ్ళు అటాక్ చేయడానికి వస్తున్నప్పుడు ముసాషి కైండ్ ఆఫ్ లైక్ జిగ్జాగ్ స్టైల్లో ఒక 2-3 నరికేస్తాడు. ఇంకోవైపు కురోండా అయితే ఉవేడాను వెతుక్కుంటూ వెళ్తుంటాడు. అండ్ తను ఫుల్ భయంతోనే ఉంటాడు. ఎందుకంటే కొంపదీసి ఉవేడా చనిపోయాడేమో అని అనుకుని ఇంకానే వెతుకుతుంటాక ఉవేడా ఓ చెట్టు కింద కూర్చొని స్మోక్ చేస్తున్నాడు అని గమనిస్తాడు. అండ్ తన ముందు ఒక కాకి కూడా ఉంటుంది. అండ్ ఉవేడా ఏమో నీళ్ళు ఉన్నట్లుగా అంటుంటాడు. అండ్ ముసాషి తల దగ్గర కట్ చేసినా సరే ఉవేడా చూడగలుగుతున్నాడు. ఇంకోవైపు కోవిడ్స్ మెన్షన్ లో అయితే కొజిరో కొంచెం తొందరగానే లేచుంటాడు. అండ్ ముసాషి పేరుని సరిగ్గా రాసుంటాడు. సో ఇంతకీ తను ఎక్కడున్నాడు అని పదే అడుగుతాడు. కానీ పాపం వాళ్ళకి కూడా తెలియదు కదా. సో వాళ్ళిద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యారేమో అని వాళ్ళు అనుకుంటారు. అండ్ కొజిరో ఇంకోసారి ముసాషి పేరుని తప్పుగా రాసి ఫుల్ గా ఎంజాయ్ చేస్తుంటాడు. అండ్ కోవిడ్స్ వాళ్ళు నువ్వు ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ చేసావు అన్నట్లుగా నేర్పిస్తుంటారు. ఇంకోవైపు ముసాషి పైన వాళ్ళ స్ట్రాటజికల్ గా మట్టిని విసురుతూనే ఉంటారు. ఇంకా ముసాషి ఏమో కొంచెం అటు ఇటు మూవ్ అయ్యి వాళ్ళ పైన దాడి చేస్తుంటాడు. అండ్ ముసాషి కళ్ళకి అప్పుడే ఒకరు డిఫరెంట్ గా కనిపిస్తుంటాడు. తను లైట్ కలర్ లో కనిపిస్తుంటాడు. ఇంతకీ ఏంటా అనుకుంటుంటాం కానీ ఒక వ్యక్తి ముసాషి పై దాడి చేయడానికి వచ్చినప్పుడు అతను చంపేస్తాడు. ఇంకా లైట్ కలర్ లో కనిపిస్తుండే అతను మాత్రం నేను చంపేస్తానట్లుగా అంటాడు. కానీ ముసాషి అయితే నువ్వు అబద్ధం చెప్తున్నావు, ఈ ఫైట్ చావడానికి రెడీగా ఉన్న వాళ్ళ కోసం మాత్రమే, నీకు బ్రతకాలని అనుకుంటే ఇక్కడి నుంచి వెళ్ళిపో, కనీసం నా దగ్గరికి కూడా రామాక అని అనేసరికి అతనికి కోపం వచ్చి వెంటనే ముసాషిపై దాడి చేయడానికి వెళ్తాడు. కానీ ముసాషి అతన్ని కూడా నరికేస్తాడు. ఇంకా అప్పుడే ఒకతను ముసాషి స్పీడ్ గా పరిగెట్టుకుంటూ వెళ్ళి దాడి చేస్తాడు. ముసాషి దీన్ని ఎక్స్పెక్ట్ చేస్తుంటాడు. అండ్ అతనైతే ఈ స్వాడ్ తో ఫైట్ చేసే వాళ్ళ కాలం అంతరించిపోతుంది. ఈవెన్ అది యోషోక డోజాకి చెందిన వాళ్ళైనా సరే వాళ్ళు ఇంకొంతకాలం గడిస్తే కొత్త లైఫ్ ని చూస్ తీసుకోవాల్సి వస్తుంది. కానీ ఇప్పుడు వాళ్ళని ముసాషి ఇండైరెక్ట్ గా కాపాడి ఈవెన్ ట్రిగర్ కూడా చేశాడు. సో వాళ్ళు ముసాషి స్థాయికి చేరుకోలేకపోవచ్చు కానీ అతనితో ఫైట్ చేసి
చేసినందుకు థ్యాంక్ యూ అన్నట్లుగా అనుకుని ముసాషిని గట్టిగా పట్టుకొని కింద పడేస్తాడు. అండ్ అందరినీ ఒకేసారి వచ్చి దాడి చేయమని చెప్పేసరికి పరిగెట్టుకుంటూ వచ్చి అందరూ ముసాషి మొహం పైన పొట్ట దగ్గర అన్ని చోట్ల కొడుతుంటారు. అండ్ యోయుచి అయితే అతన్ని చంపేయండి అన్నట్లుగా అంటుంటారు. అండ్ ముసాషికి కూడా కొంచెం హోప్స్ వెళ్ళిపోతాయి. అండ్ యోయుచి అప్పుడే నన్ను గట్టిగా పొడవండి, ముసాషి ఎలాగో కింద ఉన్నాడు కాబట్టి అతను కూడా పైకి పోతాడు, ఇప్పటికే అతను చాలా మందిని నరికేశాడు అని అంటాడు. ఇంకా అప్పుడే ముసాషి యోయుచి హెడ్ బ్యాండ్ ని పట్టుకొని యోయుచి తనని వెనక్కి తిప్పేస్తాడు. అంటే అర్థమైంది కదా. సో దీన్ని చూసి మిగతా వాళ్ళంతా షాక్ అయిపోతారు. ఇంకా ముసాషి ఏమో అతని బాడీని పట్టుకొని ఒక సామురాయ్ ముందు విసిరేసి ఆ సామురాయ్ని కూడా అక్కడే నరికి పడదొబ్బేస్తాడు. సో ఇంకా అక్కడ రక్తం కూడా విపరీతంగా పారుతుండేసరికి ముసాషి నా బాడీ చాలా హెవీగా అనిపిస్తుంది అని అనుకొని స్వాడ్ ని పట్టుకొని అలానే ఇంకొకరిని కూడా నరికేస్తాడు. అండ్ మిగిలిండే కొంతమందికి కూడా హోప్స్ అంతా తగ్గిపోతుంటాయి. ఇంకా ముసాషి ఏమో నా పని ఇక్కడతో అయిపోయింది అనుకుంటా, నేను అస్సలు కదలలేకపోతున్నాను, నేను పడిపోతానేమో, అందరితో కలిసి ఇక్కడ చస్తానేమో, ఇప్పటికే నా లైఫ్ ని ఫుల్ గా గడిపేసాను అని అనుకుంటూనే అలానే నరుక్కుంటూ వెళ్తుంటాడు. ఇంకా టాకోవన్ అయితే ఏంటి నిజంగానా అన్నట్లుగా చెప్పినట్లు అనిపిస్తుంది. ఇంకా ముసాషి అటాక్స్ కూడా ఆపోనెంట్స్ కి సరిగ్గా తగలవు. అప్పుడే ఒకడైతే వచ్చి ముసాషి పై దాడి చేయడానికి చూస్తాడు కానీ ముసాషి అతన్ని నరికేస్తాడు. ఇంకొకతనైతే ముసాషి ఇంతకీ ఎక్కడ చూస్తున్నాడు, మనల్ని చూడగలుగుతున్నాడు లేడా అనుకో అలానే ముందుకెళ్తాడు కానీ ముసాషి అతని పొట్ట దగ్గర నరికేస్తాడు. సో ముసాషి అలా టైర్డ్ గా ఉండడం మిగతా వాళ్ళు చూసి దీన్ని అడ్వాంటేజ్ కింద యూస్ చేసుకుందాం అని అనుకుని ఒకడైతే అటాక్ చేయడానికి వెళ్ళినప్పుడు అతని చేతుల్ని నరికేస్తాడు. అండ్ ముసాషి కూడా తూగుతుండేసరికి అందరూ ఒకేసారి వెళ్లి అటాక్ చేద్దామని అనుకుని ఓ ఇద్దరు ముగ్గురు అయితే వెళ్తారు. కానీ ముసాషి అతన్ని కూడా నరికేసి ఓ స్వాడ్ ని పట్టుకుని ఇంకొక అతని మీద విసిరేస్తాడు. సో ఇంకా ముసాషి తన దగ్గర ఉండే ఇంకో స్వాడ్ ని బయటికి తీస్తాడు. అండ్ ఈసారి ఒక పెద్ద డీమన్ వచ్చినట్లుగా వాళ్ళకి అనిపిస్తుంటుంది. ఇంకా ఈనై అండ్ యాగ్యూ అయితే ఇతను కొంచెం సాఫ్ట్ అయినట్లున్నాడు, అయినా కానీ ఫైటింగ్ స్పిరిట్ కొంచెం టఫ్ గానే ఉంది. అండ్ అతని పైన అతనికి నమ్మకం ఉంది కాబట్టి కాన్ఫిడెన్స్ మాత్రం ఎక్కువగానే ఉంది. అండ్ తన చుట్టూ ఏదో గాలి లాంటిది ఉంది కాబట్టి తన ఆపోనెంట్స్ తనని ఓడించలేకపోతున్నారు. అంటే తన ఏరియా అనుకోవచ్చు. ఇన్ కేస్ స్ట్రెచ్ గాని చేస్తే ఆపోనెంట్స్ ముసాషిని ఏదైనా చేసే ఛాన్స్ ఉంది. అయినా ఇంతకీ ముసాషి ఇలాంటి సిచ్యువేషన్స్ లో ఏం చేస్తాడో ఏంటో అని అనుకుంటుండగా ముసాషి పైన దాడి చేయడానికి వస్తారు. కానీ ముసాషి అలా సెమీ కాన్షియస్ లో ఉన్నప్పుడే వాళ్ళని నరికేస్తాడు. ఈవెన్ వాళ్ళ చేతుల్ని కూడా నరికేస్తాడు. అండ్ టగాయా అనే అతను అయితే ముసాషిని దూరం నుంచి చూసి ఇతని స్కిల్సే వేరు, ఇతని ఆర్ట్ ని అర్థం చేసుకోలేకపోతున్నా, చాలా ట్రైనింగ్ తీసుకోవాలేమో, ఇప్పుడు నా స్కిల్స్ ఏమాత్రం సరిపోవు, ఇతనితో సరిసమానంగా ఫైట్ చేసే ఛాన్స్ వస్తే బాగుంటుంది అని అనుకుని ఫైట్ చేయడానికి వెళ్తాడు. ఇంకా ముసాషి అయితే అతని పొట్ట దగ్గర నరికేస్తాడు. ఇంకా ముసాషి తన చుట్టూ చూస్తే ఓ 5-6 మంది మాత్రమే ఉంటారు. అంటే తను ఈ నరకం నుంచి అక్కడికి కియోటో నుంచి కూడా ఎస్కేప్ కావచ్చు, కుదిరితే ఈ స్పైరల్ ఆఫ్ డెత్ అండ్ కిల్లింగ్ నుంచి కూడా. అనుకోని ఆపోనెంట్ అటాక్ ని డిఫెండ్ చేస్తున్నప్పుడు తన స్వాడ్ అయితే కింద పడిపోతుంది. అండ్ ఆపోనెంట్ ఎవరో కాదు, టగాయానే. తను కూడా 10 స్వాడ్స్ లో ఒకడు. అండ్ తను చావడానికి కూడా సిద్ధం అయ్యాడు. సో అందుకే చనిపోయే స్టేజ్ లో ఉన్నప్పుడు కూడా ముసాషి పై దాడి చేయడానికి చూస్తాడు కానీ ముసాషి దాన్ని డిఫ్లెక్ట్ చేస్తాడు. అండ్ తనైతే ముసాషి మీద పడిపోతాడు. కానీ ముసాషి వెంటనే రికవర్ అయిపోయి అతని స్వాడ్తో అతన్నే పొడిచేసి మళ్ళీ చుట్టూ చూస్తాడు. అంటే ఈసారి ముసాషి కొంచెం డిఫెన్సివ్ పొజిషన్లోకి వెళ్ళిపోతాడు. ఎవరు అటాక్ చేయడానికి వచ్చినా కానీ డిఫెన్స్ పొజిషన్లోనే ఉంటాడు. అండ్ ఇదంతా దూరం నుంచి కురాండో అండ్ ఉవేడో చూస్తుంటారు. ఉవేడా సరిగ్గా చూడలేడు కాబట్టి కురాండో అయితే ఏం జరుగుతుందో ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాడు. అండ్ జస్ట్ 4-5 మాత్రమే మిగిలిన్నారు. అండ్ యోయోచికి మాటిచ్చా కాబట్టి మిమ్మల్ని కాపాడడానికి ఇక్కడికి వచ్చాను అని అంటాడు. అండ్ ఉవేడా అయితే ఇంతమంది చేరి కూడా ఒక్కడిని ఓడించలేకపోతున్నాము, జనాలు ఇది వింటే నవ్వుతారు. అండ్ ఇలానే 5 స్వాడ్ మాస్టర్స్ ఇంతకు ముందు ఒక్కడిని ఓడించలేకపోయారు, అతన్ని చూస్తేనే ఫుల్ భయపడిపోయారు. అండ్ నాకు అప్పుడే అర్థమైంది జస్ట్ ఒక్కడున్నాడని అక్క వంచిన వేయకూడదు అని అంటాడు. ఇంకా ముసాషి అయితే వాళ్ళలో ఇంకొకరిని అయితే నరికేస్తాడు. అంటే ముసాషి కూడా కింద పడిపోయినప్పుడు ఇంకొకతను వచ్చి ముసాషిపై దాడి చేయడానికి చూస్తాడు కానీ ముసాషి దాని నుంచి ఎస్కేప్ అయిపోయి అతన్ని ఈడ్చుకొని కింద పడేసి అతని ఫేస్ పైన గుద్ది అతని స్వాడ్ ని లాక్కుంటేస్తాడు. అండ్ ఉవేడా అయితే మనం ఇంతకీ ఏం తప్పు చేసాము, జస్ట్ ఒక్క సిటీ మొత్తాన్ని గజ వణికిస్తున్నాడు అని చెప్తున్నాం కానీ ముసాషి ఇంకో అతన్ని కూడా ఓడించేస్తాడు. అండ్ ఉవేడా అయితే అయినా ఈ స్వాడ్స్ యూసేజ్ మెల్లిమెల్లిగా తగ్గిపోతున్నప్పుడు ఇతను మన ముందుకు వచ్చాడు. అండ్ మనం కూడా ఏం మామూలు వాళ్ళం కాదు కదా, స్వాడ్ వేలో ఎక్స్పర్ట్స్ మీ. అండ్ అది కూడా ఇప్పుడు పీస్ఫుల్ టైం. అండ్ ఇలా ఓడిపోవడం కూడా ఒక అందుకు మంచిదేనేమో. అండ్ ఇలాంటి వ్యక్తిని యోషోక కెంపోని పంపించాడేమో, అప్పుడు కానీ ట్రాన్స్ఫార్మేషన్స్ అయితే స్టార్ట్ కావన్నట్లుగా అంటాడు. ఇంకా ముసాషి అందరినీ చంపేస్తుంటాడు. అండ్ ఉవేడా అయితే అయినా నేను ఒక్కడిని అండర్ ఎస్టిమేట్ చేసేది ఉద్దేశమే కాదు, కానీ ఇంత జరుగుతుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేస్తుంటారు కదా. అంటే నన్నేమో ఇప్పుడు ఇంకొకరు కాపాడుతున్నారు, నేను చనిపోవడమే బెటర్ ఏమో, కానీ నా బాడీ మాత్రం కొంచెం సేపు నాకు సహకరిస్తే బాగుంటుందేమో అని చెప్పి ఆయన ఒక్కడిని ఓడించేందుకు ఎంతమంది రంగంలోకి దిగాము. కానీ అతను ఒక్కడిని కూడా వదిలిపెట్టలేదు. ఈ యోషక వాళ్ళకి ఇది బ్లాక్ మార్క్ లాగా ఉండిపోతుంది అండ్ మనల్ని చాలా చులకనగా కూడా చూస్తారు అని చెప్తున్నాక కొనోపూర్తో ఉండే ఒకతనైతే ముసాషి దగ్గరికి పాక్కుంటూ రాబోతాడు. కానీ ముసాషి అతన్ని కూడా నరికేస్తాడు. అండ్ ముసాషి అయితే నా చేతులతో నేను ఎంతమందిని చంపి బతికానంటే నిజంగానే సూపర్ అండ్ నేను కూడా ఒక ఎక్స్పర్ట్ అయిపోయా అని అనుకొని నవ్వుతూ ఒక సామరై దగ్గర నుంచి తీసుకొని
ఉండే స్వాడ్ని అయితే అతనికి ఇచ్చేస్తారు. ఇంకా అలానే రక్తం కక్కుకుంటూ మెల్లిగా నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు తన కటానా ఇంతకీ ఎక్కడుంది అని అటు ఇటు చూస్తాడు. అంటే చాలా డెడ్ బాడీస్ ని కింద కూడా వెతుకుతాడు. అండ్ అప్పుడే తనకి ఒక స్వాడ్ దొరుకుతుంది. కానీ అప్పుడే ఒకతనైతే నన్ను చంపేసేయి అన్నట్లుగా కొనూపుతో ఉన్నప్పుడు చెప్పేది ముసాషి విని అతని దగ్గరికి వెళ్తాడు. అండ్ అతనేమో మీ నాన్న దగ్గరికి రా అని వాళ్ళ పిల్లల్ని తలుచుకుంటుంటాడు. కానీ ముసాషి మాత్రం అతన్ని చంపుకోకుండా వెళ్తున్నప్పుడు సడన్ గా ఏం జరిగిందో గుర్తొస్తుంది. ఒకతను అటాక్ చేసినప్పుడు తన స్వాడ్ తో డిఫెండ్ చేసుకుంటాడు. కానీ అతని స్వాడ్ అయితే కింద పడిపోయేసరికి ఇంకొక అతని స్వాడ్ ని తీసుకుని అతన్ని చంపేస్తాడనమాట. అండ్ ముసాషి తన స్వాడ్ ని జస్ట్ బ్యూటీ కోసం అని షార్పన్ చేసుకున్నాడు అంతే. అండ్ ఫైనల్ గా తన స్వాడ్ అయితే దొరికిపోతుంది. అంటే ఇంకా కియోటో నుంచి వెళ్ళిపోవచ్చేమో అని అనుకొని అలానే వెళ్తూ తన గాయాల్ని కూడా చెక్ చేసుకుంటుంటాడు. అంటే తన బాడీ మొత్తం నొప్పిస్తుంటుంది. ఇంకా తన కటాన్ని దగ్గరికి వెళ్ళి చంపిండే వాళ్ళందరి ఫ్యామిలీ, కుక్కలు, సొసైటీ, డబ్బులు, ల్యాండ్ ఇలాంటి వాటి అన్నిటి గురించి ఆలోచిస్తాడు. ఇంకా చుట్టుపడి ఉండే బాడీస్ ని చూసి తనకి కూడా అదోలా అనిపిస్తుంది. అండ్ తన స్వాడ్ ని తీసుకోవడానికి వెళ్తున్నప్పుడు కురాండా కూడా అక్కడే దాంకొని ఉంటాడు. సో తను ఇమీడియట్ గా ముసాషి పై దాడి చేయడానికి చూసినప్పుడు తను ఎస్కేప్ అయిపోతాడు. అండ్ ఉవేడా కూడా దీన్ని చూస్తాడు. అండ్ యోషోక వాళ్ళకి మిగిలిన చివరి హోప్ ఇతనే. సో కట్ చేస్తే కొంచెం పాస్ట్ కి వెళ్దాము. ఆ చెట్టు దగ్గర మాస్టర్ కెంపో ట్రైనింగ్ కోసం అని ఒకరిని పిలుచుకొని వచ్చింటాడు. కానీ అతనైతే ఫుల్ గా భయపడిపోయి ఉంటాడు. అండ్ ఇన్ఫాక్ట్ ఆ యోషోక వాళ్ళ ట్రైనింగ్ ని ఎగతాలు కూడా చేస్తుండేసరికి కెంపో అతనికి బుద్ధి చెప్తాడు. అది కూడా మొహం పైన కట్ చేసి. సో ఇదంతా జరిగేది 30 years ముందనమాట. సో ఇంకా ఒకసారి ఓ వూల్ఫ్ అయితే ఒక చిన్న పిల్లోడిని వాళ్ళ దగ్గరికి తీసుకొస్తుంది. అండ్ ఈవెన్ తను ఏడవట్లేదు కూడా. అండ్ ఆ పిల్లోడి దగ్గర ఒక లెటర్ కూడా ఉంటుంది. అందులో ఏమని రాసి ఉంటుందంటే ఈ పిల్లోడిని ఇప్పుడు చెప్పలేని కారణాల వల్ల మేము పెంచలేకపోతున్నాము అని చెప్తారు. అండ్ అతని పేరు కూడా అందులోనే రాసి ఉంటుంది. అండ్ తన పేరే రియో హై. సో కెంపో అయితే వాళ్ళ సొంత కొడుకులనే పెంచుకుందాం అని అంటాడు. ఇంకా అలానే సైజురోతో కూడా సరి సమానంగానే పోటీ చేస్తాడు. అండ్ అతనికి కూడా నేచురల్ టాలెంట్ ఉంటుంది. సో వాళ్ళ ముగ్గురు అన్న తమ్ముల్లాగా పెరిగారు. అండ్ ఒకసారి ఏంటంటే డెన్సిచిరోతో ఫైట్ చేస్తున్నప్పుడు రియోహై కొంచెం వెనక్కి తగ్గేసరికి కెంపో వచ్చి అతన్ని తిడతాడు. నీ మొత్తం స్ట్రెంగ్త్ ని యూస్ చేసి ఫైట్ చేయాలి అన్నట్లుగా చెప్తాడు. ఎందుకంటే యుద్ధం చేసేటప్పుడు ఎవరు ఎక్కడి నుంచి దాడి చేస్తారో ఎలా చేస్తారో తెలియదు. సో అందుకే ఒకే స్ట్రైక్ తోనే ముగించేసేయాలి. సో ఇక్కడి నుంచి నువ్వు ఇప్పుడు వెళ్ళొచ్చు అన్నట్లుగా పంపించేస్తాడు. సో ఇంకా తర్వాత కొంతకాలం గడుస్తుంది. అండ్ మాస్టర్ కెంపోతో అయితే ఉవేడా ఇలా అంటాడు, నాకు వేరే చోటుకు వెళ్ళడానికి ఎక్కడా లేదు, నేను స్వాడ్ వేత్ ని ఫాలో అవుతాను అంటాడు. అండ్ అతనితో పాటు సైజిరో అండ్ డెన్సిజిరో కూడా జాయిన్ అయ్యి సేమ్ అదే మాటలే చెప్తారు. అండ్ ఉవేడా అయితే నేను మీతో ఫైట్ చేయాలనుకుంటున్నా, కానీ ఇంతకుముందు డెన్సిజిరోతో ఫైట్ చేసేటప్పుడు చేసిండే మిస్టేక్స్ అస్సలు చేయను, కానీ మీ అంత స్కిల్స్ నాకు లేకపోవచ్చులే అనేసరికి కెంపో అతని మొహాన్ని పట్టుకొని సీరియస్ గా చూస్తూ జస్ట్ ఒక్క స్ట్రైక్ మాత్రం, ఆ తర్వాత చేస్తానేది అస్సలు ఉండదు, ఇప్పుడు వెళ్ళి స్నానం చేసుకో అని పంపిస్తాడు. ఇంకా ప్రెసెంట్ కి షిఫ్ట్ అయితే కురాండోని ముసాషి హ్యాండిల్ చేస్తుండగా వెనకాల నుంచి ఉవేడా ముసాషి కాల్ దగ్గర అటాక్ చేస్తాడు. అండ్ ఈ దెబ్బ వల్ల ముసాషికి చాలానే ఇంపాక్ట్ అవుతుంది. ఇంకా ముసాషి కూడా కింద పడి ఉండే స్వాడ్ ని తీసుకుంటాడు. అండ్ ఉవేడా టైం కూడా ఇక్కడితో అయిపోయింది. ఇంకా కురాండో అటాక్ చేయడానికి చూసినప్పుడు ముసాషి దాన్ని బ్లాక్ చేసేసరికి ఆ రెండు స్వాడ్స్ పక్కన నిలబడతాయి. అండ్ ఒకరి తలను ఒకరు గుద్దుకున్న తర్వాత కురాండో అయితే ఇంతకీ మా యోషోక వల్ల స్వాడ్స్ తో ఫైట్ చేయడం ఎలా అనిపించింది, మనుషుల లోపల గ్యారంటీగా ఉంటాయి, అయినా మేము ఏమి సాధించాలని అనుకున్నామో నీకు తెలిసే ఉంటుంది అని అంటాడు. అండ్ ముసాషి వాళ్ళిద్దరిని చంపేసి అక్కడి నుంచి తన స్వాడ్ ని పట్టుకుని కియోటో నుంచి వెళ్ళిపోవాలి అన్నట్లుగా అనుకుంటూ అక్కడి నుంచి నది దగ్గరికి వెళ్ళి తన రక్తాన్ని తుడుచుకుంటూ తన గాయాలకి గుడ్డ కట్టుకుంటుంటాడు. అప్పుడే అకేమి అదే ఓకో వాళ్ళ కూతురు వచ్చి, నువ్వు మళ్ళీ వచ్చావా టాకేజో, అయినా నిన్ను ఇచోజెసి నుంచి ఫాలో అవుతాను, ఆ రోజు నువ్వు నన్ను వదిలిపెట్టి పోకుండా ఉండాల్సింది అని చెప్పి ముసాషిని పొడి చేసి ఆ కత్తిని అక్కడే వదిలిపెట్టి, నీకు ఇంకో విషయం చెప్పాలి, నేను యోషోక సైజిరో ఉమెన్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అండ్ ఈ విషయాలన్నీ ముసాషికి షాకింగ్ గానే ఉంటాయి. సో యా, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు తెలుసుగా, టాటా, బాయ్, సీ యా, లవ్ యూ 1000 times.